ప్రత్యేకంగా ఈ సమయాన్ని దేవదేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. सबसे पहले परमेश्वर ने जो मुझे ये अवसर दिया है, इसलिए मैं सबसे पहले परमेश्वर को धन्यवाद करती हूँ. అలాగే ఈ సంఘము బెరాకా సంఘము బెరాకా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అన్న థామస్ గారికి అలాగనే సహోదరి సోఫియా గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. वैसे ही इस मीटिंग को आयोजित किए हुए बेराका मिनिस्ट्री की तरफ से जो आयोजित किए पास्टर थॉमस जी के लिए भी मैं धन्यवाद करती हूँ. అంతేకాకుండా యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా ట్రాన్స్లేషన్తో మెసేజ్ మాట్లాడటం చెప్పటం. ये पहला अवसर है कि ये ट्रांसलेशन से ऐसे बात करना. सिस्टर आंध्र प्रदेश में सेवाकाई करती है तो वो पूरा तेलुगु में ही करती है. అంటే జరిగిన ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా ఒక ఫ్లో అనేది కొన్నిసార్లు మిస్ అవుతుందేమో అని కొంచెం నిదానంగా చెప్తాను. ఓకే. అయితే ఇందాక మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. और इससे पहले जब आप लोग प्रार्थना कर रहे थे, कुछ बातों को मैंने समझा. దేవా మాకు మీరు మర్మాలను బయలుపరచండి అని ఒకరు ప్రార్థించారు. आप में से ऐसे एक जन ने ऐसे प्रार्थना की कि प्रभु हमें आपके कुछ रहस्यों को आप बताइए करके आपने प्रार्थना किया है. కొందరైతే నీ మాటల చేత మమ్మల్ని ఆదరించండి, లేక ఇంకా నెమ్మదిని ఇంకేదో కంఫర్ట్ని మనము ఎక్స్పెక్ట్ చేస్తునేటట్టు ప్రార్థించాం. అది నార్మల్గా కొన్నిసార్లు అలా వచ్చేస్తుంటాయి. और कुछ लोग ऐसे प्रार्थना की कि प्रभु आप हमें बल दीजिए, नहीं तो आपके वचनों के द्वारा आप मुझे धैर्य दीजिए, तसल्ली दीजिए. ऐसे करके कुछ बातों को हमने सुना है, ऐसे हम प्रार्थना करते हैं. అయితే నేను మర్మాలను బోధించడానికి రాలేదు కానీ मैं यहाँ पे रहस्य को बताने के लिए तो मैं नहीं आई हूँ. నేను మీకు అందరికీ తెలిసిన మాటలే మరొక మారు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. मैं आप जो बातें आप जानते हैं उन्हीं बातों को मैं फिर से दोबारा आपके सामने रखने के लिए मैं यहाँ पे आई ఇది ఒక రిమైండర్ అనుకోండి. ये एक याद दिलाने का एक सबक सोचिए. దేవుడు ఆల్రెడీ మీతో మాట్లాడిన మాట మరొకసారి మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి. परमेश्वर जो बातों को ऑलरेडी आपसे बात कर चुके हैं, उन्हीं बातों को परमेश्वर दोबारा आपको याद दिला रहे करके ये बात सोचिए. ఈ విషయాలు ఆల్రెడీ మీరు వినే ఉంటారు, కానీ ఈసారి మరలా మాట్లాడుతున్నాడంటే దాని గురించి మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ये बातें जो मैं आज कहने वाली वो शायद आप लोग पहले ही सुने होंगे, पर दोबारा मैं आप परमेश्वर मेरे द्वारा कहला रहा है. इसका मतलब आप सोचने के समय है कि परमेश्वर क्यों मुझसे दोबारा ये बातें कर रहे हैं. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. నా మాటలు అర్థమవుతున్నాయని నేను అడగక్కర్లేదు, ఎందుకంటే మీ పాస్టర్ గారు ఆల్రెడీ మీ భాషలో తర్జుమా చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు కానీ లైవ్ లో కొంతమంది ఉన్నారు, సో ఓకే ఓకే వాళ్ళ కోసం హిందీలో. ఓకే ఓకే అయితే మంచిది. అయితే స్త్రీల సదస్సు అని మాట్లాడినప్పుడు ఎక్కువ శాతం స్త్రీల గురించే మాట్లాడడానికే ప్రయత్నిస్తాను. जब वुमेन्स मीटिंग होता है, स्त्रियों का आराधना होता है, तो ज्यादातर हम स्त्रियों के बारे में ही बात करते हैं. అసలు దేవుని చిత్తం ఏంటి, మానవుని పట్ల దేవుని చిత్తం ఏంటి? सही रीति से एक मनुष्य के पक्ष में परमेश्वर क्या सोचते हैं, क्या विचार रखते हैं. ఒక స్త్రీ పట్ల లేకపోతే ఒక పురుషుని పట్ల దేవుని చిత్తం ఏమయ్యన్నది, అసలు దేవుని ఒక పర్పస్ ఏంటి అనేది విషయం తెలుసుకోవాలనుకుంటే एक स्त्री नहीं तो एक पुरुष के पक्ष में परमेश्वर उनके बारे में क्या सोचते हैं करके अगर ये बात को अगर हम जानेंगे तो ఆదికాండము 1:27 గనక చూస్తే, अगर हम देखेंगे उत्पत्ति की पुस्तक 1 अध्याय उसका 27वां वचन देखेंगे तो, చదువుతారా? నేను చదువుతాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. हिंदी में ऐसे लिखा है, तब परमेश्वर ने मनुष्य को अपने स्वरूप के अनुसार उत्पन्न किया, अपने ही स्वरूप के अनुसार परमेश्वर ने उसको उत्पन्न किया, नर और नारी करके उसने मनुष्य की सृष्टि की. అంటే ఒక స్త్రీని పురుషుని తయారు చేసినప్పుడు దేవుని యొక్క తలంపు ఒకటే, ఆయన స్వరూపమందు తయారు చేశాడు. హీ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్. जब परमेश्वर ने एक स्त्री और पुरुष को जब बनाया, उत्पन्न किया, तैयार किया, तो परमेश्वर की दृष्टि में एक ही सोच था कि वो परमेश्वर के जैसे बना रहे. చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు చాలా చాలా విధమైన వార్స్ జరిగిపోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే ఈక్వాలిటీ గురించి, స్త్రీలు సమానం అని ఆ విషయమే చాలాసార్లు
ఎన్నో ప్రయత్నాలు, గొడవలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. आजकल अगर देखेंगे तो मैं समान हूँ, क्या बोलते हैं, स्त्री कम नहीं है, पुरुष से कम नहीं है, बराबर है कर का जो युद्ध है आजकल के जमाने में ज्यादा चल रहा है. ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే పురుషుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా చూపించడమో, లేకపోతే స్త్రీని అణిగిద్రొక్కేయటమో, లేకపోతే ఇంకా చిన్న చూపు చూడటం, ఇట్లాంటివి ఇంకా ప్రాంతాల్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. ऐसे जो समस्या है, ऐसे जो चीजें क्यों ज्यादा हो रही है, क्योंकि पुरुष जो है अपना अधिकार ज्यादा दिखाता है या फिर स्त्री को और दबा के रखता है, इसलिए ये सारी चीजें ऊपर के और भी आ रही है. ఇప్పుడు నేను స్త్రీ పురుషుల మధ్య భేదం ఏంటో లేకపోతే హెచ్చు తగుల గురించి నేను మాట్లాడడానికి రాలేదు, కానీ मैं स्त्री और पुरुष के बीच में जो बदलाव है, जो डिफरेंस है, उसको बात करने के लिए मैं नहीं आई हूँ. దేవుని చిత్తం ఏంటి అంటే ఇరువురిని ఒకే స్వరూపమందు, ఆయన స్వరూపమందు, తను ఎట్లాంటి స్వరూపము కలిగి ఉన్నాడో అదే స్వరూపంతో ఇరువురిని ఈక్వల్ ఇమేజెస్ గా తయారు చేశాడు. ये बात कहना चाहती हूँ कि परमेश्वर ने दोनों को केवल परमेश्वर के स्वरूप में बनाने के लिए ही परमेश्वर का उद्देश्य है. అయితే ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం చదివితే, देखेंगे उत्पत्ति की पुस्तक 2रा अध्याय, మరి 2వ అధ్యాయము 18వ వచనం, उसका 19वां वचन पढ़ेंगे. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. उत्पत्ति 2रा अध्याय उसका 18वां वचन देखेंगे. फिर यहोवा परमेश्वर ने कहा, आदम का अकेला रहना अच्छा नहीं, मैं उसके लिए एक ऐसा सहायक बनाऊंगा जो उससे मेल खाएगा. ఎంతమంది ఒప్పుకుంటారు ఇక్కడ ఉన్న వారిలోని, నేను భర్త నిమిత్తమే లేకపోతే పురుషుని నిమిత్తమే, ఒక నరుని నిమిత్తమే సాటి అయిన సహాయముగా నా భర్త కొరకు నేను తయారు చేయబడ్డాను అని అన్న భార్యలు ఎవరైనా ఉంటే ఇక్కడ చేయొద్దండి. आप में से जितने जन सोचते हैं कि मैं परमेश्वर के द्वारा मेरे पति के लिए बनाई गई हूँ करके जितने लोग सोचते हैं, वो अपना हाथ उठाइए. ఎవరు లేరా? कोई नहीं है क्या? हम सब परमेश्वर के ఓకే, बनाए गए हैं. एक सिस्टर पीछे उठाई है, पर सब आधा आधा उठा रहे, मतलब कंफ्यूज है कि सोच रहे लग रहा है. ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే నరునికి చేత కాదు అని కాదు, లేకపోతే నరుడు తక్కువ వాడు, ఒక సహాయం లేకపోతే అని కాదు, కానీ ఒక నారీమణి అనేది ఉంటే మంచిదిగా ఉంటుంది, ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు తలంచి ఒక సహాయానిగా మనల్ని ఏర్పాటు చేశాడు. इसका मतलब ये नहीं कि जो पुरुष जो है वो मतलब अब अकेले काम नहीं कर सकता, ऐसे नहीं है, बल्कि परमेश्वर ने परिपूर्ण होने के लिए परमेश्वर वो अकेला ना रहे, इसलिए परमेश्वर ने एक नारी को बनाया है. ఇరువురిని తయారు చేసి ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, दोनों को तैयार करके परमेश्वर क्या कहते हैं, దేవుడు వారిని ఆశీర్వదించెను. परमेश्वर ने उन दोनों को आशीष किया. ఎవరిని ఆశీర్వదించాడు? किन दोनों को ఇరువురిని. आशीष किया? परमेश्वर ने ఇరువురిని दोनों को. వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి అని చెప్తున్నాడు. परमेश्वर ने उन दोनों को आशीष किया. कैसे आशीष किया बोलेंगे तो परमेश्वर ने उनसे कहा कि तुम फलो, अभिवृद्धि पाओ और पूरे जगत में पृथ्वी पर फैल जाओ करके ऐसी आशीष परमेश्वर ने दी है. అంతేకాదు, అంటే ఇప్పుడు అభివృద్ధి పొందటం, ఫలించటం ఇవన్నీ కూడా ఎవరి వలన అవుతుంది? ఒక పురుషుడి వలన కాదు, ఒక స్త్రీ వలన కాదు, ఇరువురు కలిసి ఉంటే ఆ ఫలము అనేది ముందుకు కొనసాగుతుంది. फलवंत होना या फिर अभिवृद्धि पाना ये अकेले पुरुष रहने से नहीं होगा और अकेले स्त्री रहने से नहीं होगा. दोनों जब साथ में रहते तब ये सारी चीजें होती है. దేవుని యొక్క చిత్తము అదే ఉన్నది. ये परमेश्वर का उद्देश्य है. ఇంకొక విషయం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో కనుక చూస్తే ఇంకా మంచిగా మనకు ఆ విషయం అర్థం అవ్వాలంటే ఆ సంబంధాన్ని దేవుడు ఎట్టి రీతిగా మన మధ్య ఉంచాడని చూడొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. पहले कोरिन्थियों की पत्री 3रा अध्याय 11వ అధ్యాయము 3వ వచనం. 11वां अध्याय उसका 3रा वचन हम पढ़ेंगे. ప్రతి పురుషునకు శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. परंतु मैं चाहता हूँ कि तुम यह जान लो कि हर एक मनुष्य का सिर मसीह है और स्त्री का सिर पुरुष है और मसीह का सिर परमेश्वर है. ఒక స్త్రీని పురుషుణ్ణి తయారు చేసినప్పుడు దేవుని యొక్క ఆయన యొక్క సంకల్పం ఏమైందంటే ఇది ఒక అపూర్వమైన భాగస్వామ్యం అన్నమాట. అది ఎలా చూపిస్తున్నాడు?
जब परमेश्वर ने स्त्री और पुरुष को जब बनाया है तो परमेश्वर इस रीति से बनाया है कि इन वचनों में हम परमेश्वर का वचन कहता है కుమారుడైన క్రీస్తునకు पुत्र प्रभु यीशु मसीह को మానవుడైన ఆదామునకు और इंसान जो आदम है వారి మధ్యలో ఉన్న సంబంధం ఎలా ఉన్నదో उन दोनों के बीच में जो संबंध है అలాగే वैसे ही ఆదాము హవ్వల మధ్య ఉన్న సంబంధమును గ్రహించాలి మనం. वैसे ही आदम और हव्वा के बीच में जो संबंध है उन दोनों के संबंध को हम ग्रहण करना है. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రికి వారి మధ్యలో ఉన్న సంబంధం ఎలా ఉన్నదో पुत्र प्रभु यीशु मसीह और पिता के बीच में जो संबंध है అలాగే స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న సంబంధం కూడా అట్టిదే. वैसे ही स्त्री और पुरुष के बीच में जो संबंध है वैसा ही है. ఇక్కడ తండ్రి దగ్గరికి వెళ్ళి కుమారుడు నేను ఈ భూమి మీదకి వచ్చి నేను వీరందరి నిమిత్తం మరణించడానికి వచ్చాను కదా అని చెప్పి తను తను ఎగ్జాల్ట్ చేసుకునేలాగా లేకపోతే ఇగోయిస్టిక్ మైండ్స్ ఇట్లాంటివి ఏమీ ఉండవు అక్కడ. प्रभु यीशु मसीह पुत्र जो है पिता के पास जाके ऐसे नहीं कहता कि मैं धरती पे आया हूँ लोगों मानव जाति के लिए मरने के लिए, ऐसे करके घमंड की तरह से वो परमेश्वर पिता के पास नहीं गए बोलने के लिए. తండ్రి చిత్తము ఎలాగైతే ఉందో తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానని కుమారుడు ఎట్టి రీతిగా అంటున్నాడు. जैसे पुत्र प्रभु यीशु मसीह ने कहा कि मैं अपने पिता परमेश्वर का जो इच्छा है इस पृथ्वी पे पूरा करने के लिए आया हूँ, जैसे उन्होंने कहा है. ప్రతి విషయములో తండ్రి మీద ఆనుకొని ఆయన ఆజ్ఞ కొరకు ఎదురు చూసేవాడు. जैसे वो परमेश्वर पिता के ऊपर हर एक विषय के लिए वो इंतजार करते थे, అలాగే స్త్రీ పురుషుల మధ్య సంబంధం కూడా అలానే ఉండాలి. वैसे ही स्त्री और पुरुष के बीच का जो संबंध है वैसा ही होना है. ఇప్పుడు ఎవరైనా అడగగలరా లేదు నేను నీకంటే ఎక్కువ చదువుకున్నాను లేదు నీకంటే నాకు ఎక్కువ జ్ఞానం తెలుసు అని అనటానికి ఉందంటారా? ऐसे कुछ कहने के लिए है कि मैं आपसे बढ़कर पढ़ाई की हूँ या फिर आपसे ज्ञानवान हूँ करके? ఒకవేళ అలాంటి ఆలోచన గనుక వస్తుంటే నువ్వు ఎలా చూడాలి? నీ భర్త లేకపోతే నీ యొక్క పురుషుడు క్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నాడు, నేను లోబడి ఉండాలి అనే వైఖరి మనలోనికి రావాలి. హల్లెలూయా. अगर आप ऐसे सोच रहे, ऐसी सोच आप में आ रही है तो आपका मन किस में लगना है कि परमेश्वर पिता से कैसे प्रभु यीशु मसीह संबंध रखते थे, आधारित होते थे, वैसे ही हम भी परमेश्वर के साथ, वैसे अपने पुरुष के साथ यानी अपने पति के साथ रहना है. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడుతుంటది ఇలాగా. इफिसियों की पत्री 5वां अध्याय उसका 22वां पद में ऐसे ही लिखा है. ఏమని ఉంటుంది అక్కడ? మీరు క్రీస్తుకు లోబడినట్లు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అంటే. जैसे तुम मसीह का आज्ञाकारी मानते हो वैसे अपने पुरुष का भी आज्ञाकारी मानो. ఇప్పుడు లోబడి ఉండుట అనే మాటకు వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని మీరేదో తక్కువ చేసుకునేటట్టు కాదు కానీ अधीन होना इसका मतलब ये नहीं कि अपने आप को कम गिनना. మన వైఖరి ఎలా మారాలంటే అతను నడిపించేవాడు నేను సమ్మతిస్తాను అనే రీతిగా మారాలి. हमारी सोच विचार ऐसे होना चाहिए कि वो चलाने वाला है और उसकी हर एक चीज के लिए मैं हाँ बोलने वाली అప్పుడు बनूं. భార్య భర్తల మధ్య భేదములు రావు. तभी हस्बैंड और वाइफ पति पत्नी के बीच में एक अलग दाई नहीं आता है. ఇప్పుడు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, స్త్రీ ఎట్లా ఉంది? శరీరమై ఉన్నది, లేకపోతే సంఘమునకు పోల్చబడుతుంది. और जैसे सिर जो क्रिस मसीह यीशु है और जो शरीर है कलीसिया के लिए सदृश है. ఇప్పుడు యేసుక్రీస్తు అనేకమైన వచనాలు మీరు అనుకున్న రీతిగా మర్మాలు బోధిస్తాను అనే రీతిగా ఎదురు చూస్తున్నారు కదా. कई सारे ऐसे भेदों को मैं बताऊं करके आप लोग इंतजार कर रहे होंगे. మర్మాలు కాదు కానీ भेदों को नहीं, लेकिन ఇదే పరిశుద్ధ గ్రంథంలో నుంచి చాలా విషయాలు కొన్నిసార్లు మనం చదువుతుంటే కొన్ని అర్థం కావు. इसी पवित्र शास्त्र में से जब हम पढ़ते हैं तो कुछ बातों को हम समझ नहीं पाते. కానీ దేవుడు అంటున్నాడు 119వ కీర్తన 18వ వచనంలో గనుక చూస్తే, लेकिन परमेश्वर का वचन कहता है भजन 119 में 119వ కీర్తన 18వ వచనం 118 के 19वां वचन में 119 का 18 वचन में చదువుతారు ఎవరైనా? తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. तेलुगु में कोई एक जन पढ़िए. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. మర్మాలు ఇక్కడ బోధింపబడినప్పటికీ కూడా కొన్నిసార్లు అర్థం కావు.
कुछ अद्भुत बातें, कुछ चीजें ही यहाँ पे अगर रहस्य को बताने पे भी हमें समझ नहीं आता। కొన్నిసార్లు ఏంటంటే అవి వింటాము, ఆ బాగుంది కదా అని అనుకొని బయటికి వెళ్ళంటే మర్చిపోతాం. हमें लगता है सुनने पे भी बहुत अच्छा बातें हैं, लेकिन जैसे हम बाहर जाते हैं हम भूल जाते हैं। ఎందుకు మర్చిపోతాం అంటే స్త్రీలకు అనేకమైన ఆలోచనలు ఉంటాయి. क्यों हम भूल जाते हैं? क्योंकि स्त्रियों को बहुत सारे सोच विचार रहते हैं, అనేకమైన ఐహిక విచారాలు ఉంటాయి. उनके बहुत सारे सोच विचार रहते हैं। భర్తకి నేను అన్నీ చేసి పెట్టాలి, నా పిల్లలకు కావాల్సినవి అన్నీ కూడా నేను సమకూర్చాలి, వారి ఫీజెస్ టైం కట్టాలి, ఇట్లాంటి ఆలోచనలు అన్నీ ఉండటం వలన ఎన్ని మర్మాలు, ఎన్ని గూఢమైన సంగతులను దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ మాటలన్నిటిని కూడా మర్చిపోతూ ఉంటాం. ऐसी कई सारी बातें हमारे विचार में आते हैं। मेरे पति का सब कुछ सामान में करना है, मेरे बच्चों का फीस भरना है, उनको तैयार करना, ये सारी चीजें हमारे दिमाग में चलती रहती है। इसीलिए अगर प्रभु हमसे अद्भुत रीति से अनेक रहस्य को भी बताए तो भी हम समझ नहीं पाते हैं। కానీ ప్రతి ఒక్కరికి గూఢమైన సంగతులను అర్థమయ్యే రీతిగా ఉండాలి అంటే నీవు నేను చేయాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో వేచి ఉండి అడగాలి. నా కన్నులు తెరువుము అని అడగాలంట. अगर परमेश्वर की उस अद्भुत बातों को, रहस्य को समझना है तो हम सब एक ही मन से क्या करना है? प्रभु मेरी आंखों को आप खोलिए ताकि आपकी बातों को मैं समझ सकूं। ప్రతిసారి నీ వాక్యం దగ్గరికి ధ్యానించడానికి కూర్చునేటప్పుడు जब जब आप परमेश्वर के वचनों को ध्यान करने के लिए, मनन करने के लिए बैठते हो, ప్రతిసారి దేవుని సన్నిధిలో నీవు అడగాలి. ఇదిగోండి నేను కూర్చున్నాను, ఈ గ్రంథమందు నీవు నా కొరకు రచించిన ఆశ్చర్యమైన సంగతులు నా కన్నులకు తెరువు చేయము, నాకు తెలియచేయండి, నాకు నీవు అర్థమయ్యే రీతిగా బోధించండి అని దేవుని సన్నిధిలో అడిగి కూర్చోవాలి. जब जब हम परमेश्वर के वचनों को पढ़ने जाते हैं तब प्रभु मेरी आंखों को तू खोल, तेरे रहस्यों को, तेरे बातों को मैं समझ सकूं करके प्रार्थना पूर्वक हम परमेश्वर के वचन को मनन करना కానీ है। చాలా మంది స్త్రీలు ఏంటంటే ఆదివారం వచ్చినప్పుడు, లేకపోతే స్త్రీల మీటింగ్ మంగళవారం బుధవారం మీకు ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలీదు, ఆయా సమయాల్లో మాత్రమే బైబిల్ తీస్తారు. कई सारी स्त्रियां ऐसे हैं कि संडे के दिन, नहीं तो हफ्ते में जो स्त्री वुमेन्स मीटिंग होता है या फिर वो गुरुवार हो या बुधवार हो, तभी तभी ही परमेश्वर के वचनों को, बाइबल को निकालते हैं। ఎందుకండి నాకు కుదరట్లేదు అంటారు. कहते हैं कि मुझे समय नहीं मिलता। అందుకే నాకు మీకు చాలా విషయాలు తెలియకపోవడానికి గల కారణం ఏంటి అంటే इसीलिए कई सारी बातें आप नहीं समझ पाते इस चीज का దేవుని యొక్క कारण, సహాయం అడగకుండా क्योंकि परमेश्वर की मदद को लिए बगैर మన జీవితాల ముందు కొనసాగిస్తున్నాం. हम अपने जीवन में आगे बढ़ते हैं। పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవటానికి, బీపీలు పెరిగిపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? ఇదే. पुरुष से ज्यादा स्त्रियों का बीपी बढ़ जाना, टेंशन लेने का कारण यही है, इनकी सोच विचारे। ఎందుకని ఏమైపోతుందో ఏమైపోతుందో అని చెప్పి నిత్యము ఆలోచిస్తూనే ఉంటాం. हमेशा यही सोचते क्या होगा, क्या होगा, कैसे होगा, यही सोच में रहती है। దేవుని ఈ సందర్భంలో గనక నా దేవుడు నాతో గనక ఉంటే ఏం చేస్తాడు, నాకు ఎలా సహాయం చేస్తాడు దేవుని మీద ఆధారపడితే చాలు, నీవు ఆదరణ పొందుతావు. अगर इसके ये टेंशन के बगैर परमेश्वर मेरे जीवन में क्या करने वाला है या फिर ये कार्य प्रभु कैसे करने वाला है करके जब आप परमेश्वर के ऊपर आधारित होते हैं तो परमेश्वर आपके कार्य में ఎందుకంటే करते हैं। సమస్య వచ్చినప్పుడు ఆ శోధనతో పాటు దాని దగ్గరే దేవుడు దానిని తప్పించుకునే మార్గమును కూడా ఉంచి ఉన్నాను అంటున్నాడు. Amen। जैसे ही परमेश्वर का वचन कहता है कि जब आपके जीवन में परीक्षा आती है, उस परीक्षा से आपको परमेश्वर छुड़ाने के लिए खुद ही मार्ग तैयार किए हैं। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. एक बार देखेंगे पहला कोरिन्थियों की पत्री 10వ అధ్యాయము 13వ వచనం. 10 अध्याय 11वां वचन। సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగుజేయును. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। ఈ వచనం నాకు ఇంతకు ముందే తెలుసు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ये वचन मुझे पहले से ही जानती हूँ करके आप लोग में से हैं ना? మనకు తెలుసు కానీ టెన్షన్ పడతాం. हम जानते हैं फिर भी हम टेंशन लेते हैं, అవునా కదా? है कि नहीं? అలా అయ్యిందా మీకు ఎప్పుడైనా? ऐसे हुआ है कभी తెలుసు आपके అన్నవారి జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? साथ? मैं ये वचन जानती हूँ फिर भी आपके जीवन में ऐसा हुआ है?
ఇట్స్ రెగ్యులర్ అంట, సాధారణంగా అందరికీ వస్తాయంటే సమస్యలు. ये सारी समस्याएं साधारण रीति से हर एक के जीवन में आती है. అరే సేమ్ నాకు కూడా ఇలాగే జరిగిందే అని అనుకుంటామంటే ఇద్దరు మాట్లాడుకుంటే కొన్నిసార్లు. जब दो स्त्रियां बात करते तो हम ऐसे बीच में हम लोग की सोच विचार ऐसे, अरे मेरे जीवन में भी ऐसे ही हुआ था ना. కానీ దేవుడు ఏమన్నాడు, ఆయన నమ్మదగిన వాడు, परमेश्वर कहते हैं कि वो सच्चा परमेश्वर మీరు है. సహింపగలిగినంతకంటే మరి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. आपके सामर्थ्य से बाहर परमेश्वर आपकी परीक्षा नहीं लेते. పోనీ అంతేకాదు, ఇక్కడ ఏమంటున్నాడు, శోధింపబడిన అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం, సొల్యూషన్ కూడా అక్కడే ఉంటది. उतना ही नहीं, परमेश्वर कहते हैं कि उस परीक्षा से बाहर आने का जो रहस्य, जो द्वार है, उसको भी परमेश्वर दे देते हैं. ఆ విషయాలను మనం గ్రహించాలి. इन बातों को हम ग्रहण करना है. ఓకేనా? ठीक है, ఓకేనా? ठीक है. आप लोग बोलो. చాలంటారా? చాలంటారా? बस हो गया क्या? మీరు కొంతమంది ఫేస్ అలా పెట్టారు. आप में से कुछ लोग ऐसे मुंह लटका के बैठे. అయితే స్త్రీ గురించి ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. स्त्री के बारे में हम कुछ बातों को जाने हैं. అయితే సంఘమును కూడా దేవుడు స్త్రీతో పోలుస్తున్నాడు. कलिसिया को भी परमेश्वर एक स्त्री के साथ तुल्य करते हैं. పాత నిబంధన గ్రంథం కానివ్వండి, క్రొత్త నిబంధన గ్రంథంలో కానివ్వండి, पुराने नियम हो या नए नियम हो, ఈ రెండు గ్రంథముల్లో నుండి కూడా దేవుడు అనేకమైన స్త్రీలను వాడుకున్నాడు. इन दोनों पुस्तकों में जब हम देखते हैं ग्रंथों में अनेक स्त्रियों को परमेश्वर ने इस्तेमाल किया. చాలా మంది స్త్రీలు కొన్నిసార్లు కొంతమంది ఏమో నిన్ను ఏ విషయంలో తక్కువేండి అని అడిగేటట్టు కొంతమంది ఉంటే, कुछ स्त्री ऐसे हैं कि मैं कौन से विषय में कम हो करके पूछने वाली स्त्रियां हैं, तो ఎందుకు ఇంకా చిన్న చూపు చూస్తున్నారు అనేటట్టు కొంతమంది ఉంటే, कुछ लोग ऐसे हैं कि क्यों मुझे और भी नीचे नजरों से देखते हो करके है, तो కొంతమంది నేనేమో అర్హురాలను కాదేమో, कुछ लोग ऐसे सोचते हैं कि मैं तो योग्य नहीं हूँ. నేను ఒక పాట పాడటానికి నేను ఇక్కడ నాకు అటువంటి అర్హత లేదేమో, कुछ लोग ऐसे सोचते हैं कि यहाँ पे गीत गाने के लिए मुझे योग्य नहीं है. దేవుని పనిలో పాలు పొందుటకు నాకు అంతట అర్హత లేదేమో అనుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. परमेश्वर की सेवा में आगे बढ़ने के लिए मुझे योग्य नहीं है करके पीछे मुड़ के जाने वाले कुछ लोग हैं. అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది స్త్రీలను మనకు తెలిసిన వారు ఆల్రెడీ ఉన్నారు. लेकिन परमेश्वर के पवित्र ग्रंथ में कई सारे स्त्री को हम जानते हैं. మీ దగ్గర నుండే నేను వినాలనుకుంటున్నాను. आप में से ही, आपके बीच में से ही मैं इन बातों को सुनना चाहती हूँ. చెప్తారా? మీకు ఎవరైనా అటువంటి స్త్రీలు తెలిసిన వారు ఉన్నారా? आप जानते हो क्या कुछ ऐसी स्त्रियों को? చెప్పండి, పర్వాలేదు. ఒక స్త్రీ, एक स्त्री के बारे में లేయా, लिया. మరొకరు, ఇంకా ఒకరే చెప్తున్నారు. एक ही जन बोल रहे हैं. आप में से सब लोग के पास आना है. आप लोग जानते हैं सारी स्त्रियों के बारे में. దెబోరా. देबोरा. దెబోరా ఏం చేసింది? షీస్ అ ప్రాఫిటెస్, ఒక జడ్జ్, ఒక ప్రవక్తగా తను దేవుడు వాడుకున్నాడు. परमेश्वर ने उनको इस्तेमाल किया है. ఆ న్యాయాధిపతిగా తను వాడుకున్న సందర్భం గనక చూస్తే అప్పటి వరకు మిగతా 13 మంది పురుషులలో ఒక స్త్రీని దేవుడు నిలబెట్టి వాడుకున్నాడు. उन 13 में से एक स्त्री को परमेश्वर न्याय की जगह पे खड़ा करके परमेश्वर ने इस्तेमाल किया సో है. దేవుడు పక్షపాతి కాదు అనటానికి రుజువు అవే. यहाँ पे एक साबित होता है कि परमेश्वर किसका पक्ष नहीं करता. దేవుడు పక్షపాతం చూపించడు, కొన్నిసార్లు మనుషులే పక్షపాతంగా మాట్లాడుతూ ఉంటారు. परमेश्वर कभी किसी का पक्ष नहीं करता, पर मनुष्य ही कभी कभी किसी की और बात करते हैं. నీకేం తెలియ పక్కనుండు అంటారు. कोई मनुष्य ही कहते हैं तुझे, तू कुछ नहीं जानती, तू बाजू में रह जा. కానీ దేవుడు అలా చూడలేదు. लेकिन परमेश्वर ऐसे नहीं देखते हैं. స్టార్టింగ్ నుంచి నువ్వు ఇచ్చిన అవ్వమ్మే చేసిందని అనే, परमेश्वर शुरू से ही ऐसे कहते हैं. అవ్వమ్మ వల్లే నేను ఈ పండు తిన్నాను అని అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పటికీ अव्वा के द्वारा ही ये फल खाए करके शुरू हुआ, तो भी దేవుడు ఆ ప్రారంభం నుంచి ఆదికాండ 3:15 నుంచే మాట్లాడతాడు. परमेश्वर उत्पत्ति की पुस्तक 3 अध्याय 15 वचन से ही परमेश्वर कहते हैं. పడిపోయారు, పతనం అయిపోయారు, పాపం నీ లోకంలోనికి వచ్చేటకు అవకాశంగా మారిపోయారు. ఇరువురిని కూడా దేవుడు మాట్లాడతాడు అక్కడ. परमेश्वर दोनों से कहते हैं कि तुम गिर गए हैं, पाप किए हैं, तुम्हारे जीवन में ये हुआ है. उन दोनों से परमेश्वर कहते हैं. మరలా ఆ స్త్రీని నేను వాడుకుంటున్నాను అని మాట్లాడతాడు. फिर परमेश्वर वहां पे भी कहते हैं कि मैं उस स्त्री को इस्तेमाल ఆ करने वाला స్త్రీలో हूँ. నుంచే దైవ కుమారుడు రాబోతున్నాడు అంటాడు. परमेश्वर कहते हैं कि उस स्त्री के द्वारा ही परमेश्वर का पुत्र
आने वाला है। ఆయన ద్వారానే ఈ లోకమంతటికి గొప్ప విజయం రాబోతుంది అని उनके द्वारा ही इस सारे संसार में विजय मिलने वाला है करके भी कहते हैं। హల్లెలూయా। हालेलुया। అలాగే విశ్వాస వీరుల జాబితాలో చూసినట్లయితే శారా, రాహాబు ఇటువంటి వారు అనేకులు ఉన్నారు। और विश्वास के राह पर अगर देखेंगे तो शारा, राहब ऐसे बहुत सारे लोग हैं। హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों की पत्री 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11 अध्याय जब हम देखते हैं विश्वासी की पाटिका में, మనం ఒక పట్టికను చూడొచ్చు అక్కడ। हम उधर एक पट्टिका को देखते हैं। ఆ యొక్క పత్రిక ఆ యొక్క అధ్యాయం అంతటిలో కూడా 11వ అధ్యాయం అనుకుంటా हम जानते हैं कि विश्वास का उदाहरण ये पूरा अध्याय में लिखा అనేక है। మంది పురుషులను చూస్తాం, వారితో పాటు ఈ స్త్రీలను కూడా దేవుడు జోడించుట చూస్తాం। कई सारे पुरुष लोगों को देखते हैं और साथ में कई सारे स्त्रियों को इसमें उनके साथ जोड़ता हुआ भी देखते हैं। జనములకు తల్లి అయిన శారమ్మను చూస్తాం। जो लोगों की जनता की जो माँ है वो शारा के बारे में हम जानते हैं। తన గర్భం ఉడిగిపోయిన గర్భమును దేవుని మాటను నమ్మి వాగ్దాన కుమారుని పొందిన శారమ్మను చూస్తాం। सूखा हुआ गर्भ को परमेश्वर के ऊपर विश्वास करके परमेश्वर के अद्भुत कुमार को जन्म देने का देखा है हमने। చుట్టుప్రక్కల అన్య జనాంగం అందరూ ఉన్న పరిస్థితిలో ఈ దేవుడు నిజమైన వాడు, రక్షించేవాడు అని విశ్వసించిన రాహాబును చూస్తాం। आजू बाजू हर एक जन अविश्वासी लोग हैं, पर ये परमेश्वर जो है छुड़ाने वाला परमेश्वर है करके कहने वाली राहाब को हम देखते हैं। రాహాబు గనుక ఆయా అధ్యాయాల్లో తను మాట్లాడిన సందర్భం గనుక చూస్తే, अगर राहाब ने जो बातें की है उन बातों को जब हम उनको मनन करते हैं तो మీ దేవుడు అద్భుతమైన క్రియలు చేశాడని మేము విన్నాము। वो कहती है कि तुम्हारा परमेश्वर ने अद्भुत कार्य किए करके मैंने सुना है। తను చూడలేదు, उन्होंने देखा नहीं है, విన్నది, सिर्फ सुना है। విన్న దాన్ని బట్టి और सुनने के हिसाब से తన ఆ విషయాలను విశ్వసించి उन विषयों के ऊपर विश्वास करके మా కుటుంబం అందరూ రక్షింపబడాలని ఆశించింది। वो इच्छा रखी कि मेरे पूरा परिवार बचाए जाना है। ఎంతమంది మా కుటుంబం అందరూ రక్షింపబడ్డారన్న వారు ఉన్నారు ఇక్కడ? आप में से कितने सारे जन हैं जो मेरा पूरा परिवार उद्धार पाया करके कहने वाले లేరు కదా? है మా ऐसा? కుటుంబం అందరూ రక్షింపబడాలని కోరిక, ఆశ నీలో ఉందా? आपके जीवन में आपकी आशा है कि मेरा परिवार पूरा उद्धार पाना है। సంవత్సరముల తరబడి మనం వస్తుంటాము కానీ వారి నిమిత్తం ఎంతగానో ప్రార్థిస్తున్నామని సంగతిని గ్రహించాలి। आप ये बात जानिए कि सालों से हम आ रहे हैं और हम कितना प्रार्थना कर रहे हैं उन బైబిల్లో लोगों के लिए। చాలా మంది ఉన్నారు అట్లాగా। बाइबल में कई सारे लोग हैं ऐसे ही। హన్న తన కుమారుని నిమిత్తమే దేవుని సన్నిధిలో మూలుగుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించి వాగ్దాన కుమారుని పొందుకుంది హన్న। हन्ना के बारे में हम जानते हैं कि वो कितना प्रार्थना के द्वारा अपने परमेश्वर के वायदा दिए हुए उस पुत्र को उन्होंने जन्म दिया है। మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం గనుక చూస్తే మీరు తర్వాత చూడండి। आप बाद में देखिए मीका की पुस्तक में 6ठा अध्याय, అహరోను మోషేలతో పాటు మిరియామును దేవుడు వాడుకున్నట్టు మనం అక్కడ చూస్తాం। वहाँ पे ऐसे ही लिखा है कि अहरोन और मोशे के साथ परमेश्वर ने मिरियम को भी इस्तेमाल किया। ఒక మంచి వర్షిప్ లీడర్ గా తను వాడుకోవడం एक చూస్తాం। अनुग्रहित वर्शिप कराने वाली, आराधना कराने वाली स्त्री के जैसे परमेश्वर ने उपयोग किया। దేవుడు నీ నా పట్ల కూడా అటువంటి సంకల్పం కలిగి ఉన్నాడు। परमेश्वर आपके और मेरे विषय में भी प्रभु ये विचार रखते हैं। ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ। एक बात को आप याद रखिए, స్త్రీలకు ఇవ్వబడిన ఆధిక్యత ఏంటి తెలుసా? పురుషులు కూడా కలిగి ఉన్న సంఘమును స్త్రీగా పోలుస్తున్నాడు। परमेश्वर की स्त्री को जो परमेश्वर ने स्थान दिया वो कैसा स्थान है पता है? जिस कलिसिया में पुरुष लोग रहते हैं फिर भी परमेश्वर कहता है वो पूरा कलिसिया स्त्री के समान है। స్త్రీ వధువు సంఘముగా పిలుస్తున్నాడు। स्त्री को परमेश्वर वधु के जैसे कि बुलाते हैं। వధువు సంఘముగా పిలువబడుతున్న ఓ స్త్రీ, वधु के जैसे बुलाने वाली ओ स्त्री, నిన్ను దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడని 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను। परमेश्वर आपसे कैसे रहना चाहते हैं, आप कैसे अपने जीवन को व्यतीत करें करके 4 विषय को मैं बताना चाहती हूँ। ఇప్పటి వరకు బాహ్య స్థితిలో మనం ఎలా ఉండాలి, నార్మల్ రెగ్యులర్ లైఫ్ లో ఎలా ఉండాలి అనటానికి కొంతమంది స్త్రీలను ఎగ్జాంపుల్స్ గా చూసాం। हम शारीरिक रीति से या फिर नॉर्मल रीति से हम कैसे अपने जीवन को रहना है करके कुछ स्त्रियों को मैंने आपको बताया వారు है। విశ్వాసం కలిగి వారు వాగ్దానములు పొందుకున్నారు। वो
विश्वास के द्वारा परमेश्वर की वायदा को उन्होंने प्राप्त किया వాగ్దాన ఫలములు పొందుకున్నారు, और वायदा के अनुसार उसका फल भी उन्होंने पाया है కుటుంబాలను రక్షించుకున్నారు. और अपने परिवारों का उद्धार करा है। సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గనుక చూస్తే ఆ స్త్రీ తన కుటుంబానికి ఇంటికి కావాల్సిన అనేక విషయాలను తను సంపాదించుకోవడం చూస్తాము. नीति वचन 31 को अगर हम देखेंगे तो एक स्त्री अपने परिवार के लिए जो कुछ भी चाहिए वो सब कुछ वो तैयार करती ఆ है। 31వ అధ్యాయంలో చూస్తే ఒక స్త్రీ ఎలా ఉండాలో, తను వేకువనే లేచి తన గృహం కొరకు ఎలాగ తను పని చేసుకుంటుంది, తన భూస్వామిగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రీతిగానే తను ఎలాగ తన ఆస్తి సమకూర్చుకుంటుంది, ఒక పేదవారికి తను ఎలాగూ ఆతిథ్యమనిస్తుంది, అనేక విషయాలు మనం ఆ యొక్క 31వ అధ్యాయంలో చూడగలం. उस अध्याय में अगर देखते हैं नीति वचन 31 के अध्याय में अगर देखें तो बहुत सारे विषय स्त्री के बारे में लिखा है, हम सब जानते हैं। ఇప్పుడు జ్ఞానవంతురాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. परमेश्वर चाहते हैं कि हम అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, परमेश्वर उसी नीति वचन 14 अध्याय में परमेश्वर कहते हैं हम बुद्धिमान स्त्री बनना है। జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, बुद्धिमान स्त्री अपने घर को बनाती है। జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇల్లును చెరిపివేసుకుంటుంది. बुद्धिमान स्त्री अपने परिवार घर को बनाती है और मूढ़ता के साथ रहने वाले अपने घर को नोच देती है। స్త్రీ సంఘముగా పిలువబడుతున్న ఓ సంఘమా, परमेश्वर के द्वारा स्त्री करके कलिष्य के करके बुलाने वाली ये कलिष्य के बारे में జ్ఞానవంతురాలుగా నీవు ప్రవర్తిస్తున్నావా లేదా అనేది ఒకసారి చూద్దాం. बुद्धिमान के जैसे आप अपने जीवन में व्यतीत कर रहे हैं कि नहीं करके कुछ बातों को देखेंगे। స్త్రీగా పిలువబడుతున్న ఈ సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలి. स्त्री करके पुकारे जाने वाली इस ये कलिष्या प्रार्थना करने वाली कलिष्या रहना है। ఇప్పుడు ఇక్కడ కూడిన మనం ఏమని చెప్పాలి, నేను సంఘము. आप सब यहाँ पे जितने भी हम सब क्या कहना है, मैं एक कलिष्या हूँ। చెప్పండి, నేను. आप सब कहिए నేను సంఘము. मैं एक कलिष्या हूँ। ఇక్కడ ప్రతి ఇండివిజువల్ ని కూడా ఆయన సంఘముగా పిలుస్తున్నారు. हर एक स्त्री यहाँ पे बैठी है, सबसे परमेश्वर कहते हैं आप एक कलिष्या हो। అప్పుడు ఆ సంఘము ఎలా ఉండంటే ప్రార్థించే సంఘముగా ఉండాలి. तो वो कलिष्या कैसे रहना है, प्रार्थना करने वाली कलिष्या ఓ रहना ఈ है। విషయాలు చెప్పడానికి మీరు అంత దూరం నుంచి వచ్చారా అనుకుంటారేమో. आप लोग ऐसे सोच रहे होंगे ये बातें बताने के लिए आप उधर से इधर तक आए हो మాకు क्या? ఈ విషయం ఆల్రెడీ తెలుసు కదా, ప్రార్థించే సంఘమే మేము. हम तो ये सारे बातें जानते कि हम तो प्रार्थना करने वाली कलीसिया ఏమని है। ప్రార్థిస్తున్నారు, क्या करके प्रार्थना कर रहे हैं, ఎవరి నిమిత్తం ప్రార్థిస్తున్నారు? किसके लिए प्रार्थना कर रहे हैं? ఒకవేళ నేను చెప్పే అంశంలో ఆల్రెడీ మీరు ఆ విషయాలు కనుక చేస్తే మంచిది. अगर जो विषय को मैं बता रही हूँ उन विषयों के लिए आप ऑलरेडी प्रार्थना कर रहे हैं तो बहुत अच्छी बात है। ఎందుకంటే చాలాసార్లు ప్రార్థన అనగానే మన అవసరతలు తెలుసుకుంటూ మన అవసరతల చిట్టి అంతా దేవుని దగ్గర చదివేస్తాం. हम सब क्या करते हैं, हम प्रार्थना बोले तो हमारी सारी जरूरतों को लिख के परमेश्वर के पास लेके आ जाते हैं। ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు అది కావాలి, ప్రభా మా అబ్బాయి ఫీజు కట్టాలి, ప్రభా నాకు కొత్త చీర కావాలి, ప్రభా అది కావాలి, ఇది కావాలి. हम सब ऐसे ही प्रार्थना करते हैं, प्रभु ये करना है, वो करना है, मेरे बच्चे का फीस भरना है, मुझे नया साड़ी चाहिए। ये सब जरूरत है जो परमेश्वर से हम कहते हैं। నాకు అమ్మాయి కొత్త డ్రెస్ వేసుకుంది మమ్మీ, నాకు ఆ డ్రెస్ ఎలా అయినా కొనివ్వాలి మమ్మీ, ఆ దేవుడు నువ్వు దేవుడిని అడుగు అంటది మమ్మీ. अब बेटी बोलती है मम्मी वो लड़की ने बहुत अच्छा ड्रेस पहना, वैसा ही ड्रेस मुझे चाहिए, तो मम्मी कहती है तू प्रार्थना कर। అసలు ప్రార్థన ఏమని చేయాలి, ఎందుకని చేయాలని విషయాలను మర్చిపోయింది సంఘం. क्या प्रार्थना करना है और किस विषय के लिए प्रार्थना करके करना है करके भूल गई है ये कलीसिया। ప్రార్థన అంటే నాకు ఈ పలానా అవసరం ఉందా, అవసరం తీర్చబడటానికే ప్రార్థన అనుకుంటుంది. प्रार्थना मतलब यही सोच रहे हैं कि ये जो जरूरत है उसके लिए प्रार्थना करना ही प्रार्थना सोच रहे हैं। ప్రేయింగ్ చర్చ్ ఇస్ అ ప్రైమ్ చర్చ్ అంటున్నాడు. जो प्रार्थना करती है वो ప్రధానమైన సంఘముగా ఉంటుందంట. जो पहला संघ कलिसिया के जैसे रहती దేవుని है। సన్నిధిలో నీవు ఒక ఉనికిని కలిగిన సంఘముగా ఉంటావు. परमेश्वर के सामने आप सुनने वाले कलिसिया रहेगी। అయితే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, दूसरा तिमोथियों की पत्री में देखेंगे, 2 दूसरा తిమోతి अध्याय, పత్రిక 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. पहले तिमोथियोस की पत्री दूसरा अध्याय उसका पहला वचन हम देखेंगे। చదవండి, తీసిన వారు చదవచ్చు. ఉమ్. 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 ఓకే. ఉమ్. 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 చాలండి. నెమ్మదిగా సుఖముగా బ్రతకాలని ఎంతమందికి ఉంది?
आराम से और खुशी का जीवन जीना है करके कौन कौन चाहते हैं? अच्छे से हाथ उठाना है, आधा यानी आधा जीना चाहते हैं। మాకు సగం నెమ్మదే సగం సుఖమే కావాలంటున్నారు కదా. ऐसे लग रहा है कि आधा ही सुख चाहिए, आधा ही शांति चाहिए। నెమ్మదిగాను సుఖముగా బ్రతకాలి. खुशी और शांति के साथ जीना है। ప్రభా మా కుటుంబం నెమ్మదిగా ఉంచండి, ప్రభు- మా కుటుంబంలో ఎటువంటి గొడవలు వద్దు, సమాధానంగా ఉంచండి అని ప్రతిరోజు చేస్తారు కదా ప్రేయర్. हम सब प्रार्थना करते ना कि मेरे परिवार में झगड़ा रगड़ा नहीं होना चाहिए, शांति के साथ रहना है करके। అయినా సమాధానం ఉండదు, फिर भी हमारे परिवारों में అయినా समाधान, గొడవలే. फिर भी झगड़ा होते रहते కానీ हैं। ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూస్తున్నారా? यहाँ पे परमेश्वर क्या कहते हैं? చదువుతారా మరొకసారి? फिर से एक बार पढ़ेंगे మనము क्या? సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని అక్కడ ఒక మాట ఉంది. ఏమంటున్నా? హెచ్చరించుచున్నాను అంటున్నాడు. चेतावनी दे रहा हूँ। హెచ్చరించుట అంటే ఏంటి? चेतावनी देना ఐఎమ్ यानी- వార్నింగ్ యూ అనొచ్చా? అవునా? దేవుడు వార్న్ చేస్తున్నాడంట, అమ్మా ఎప్పుడు ఈ పాత పాడిందే పాట అనేటట్టు పాడకు. परमेश्वर यहाँ पे चेतावनी देके कह रहे हैं कि जो हर रोज गाते हैं उसी गाना मत गाओ। ప్రభు ఈ సంవత్సరం మేము ఇల్లు కట్టుకోలేకపోతే మా ఇల్లు మాకు మరలా దయచేయండి. ये साल मैंने घर नहीं बना पाई, वो घर वापस बनाना है। ఈ 2022లో నాకు అవ్వలేనివన్నీ 2023లో దయచేయండి అని ప్రార్థించడం కాదు. ऐसे प्रार्थना नहीं कि 2022 में जो नहीं हुआ वो 2023 में हो जाए करके। నెమ్మదిగా సుఖముగా ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థించాలి. शांति और खुशी के साथ रहना, इसका मतलब पूरे मानव जाति के लिए प्रार्थना करना है। మనుషులందరి ఎందుకు ఏమని చేస్తారు? మనుషులందరి కొరకు पूरे मनुष्य, सब मनुष्य के लिए क्या करके हम प्रार्थना करेंगे? చెప్తారా ఎవరైనా? आप लोग बता सकते हो? చేస్తున్న వారికి తెలుస్తుంది. जो ये ऐसे प्रार्थना करते हैं, वो जानता है। చెప్పారు ఎవరో? రక్షణ నిమిత్తమే ప్రార్థించారు. सब मानव जाति का रक्षण, उद्धार के लिए हम प्रार्थना करना है। కోవిడ్ వచ్చింది, చనిపోతున్నారు, అయ్యో చనిపోతున్నారు ప్రభు వారిని బ్రతికించని చేయలేం మనం. ऐसे हमको जिसको कोविड आया वो मर जाए तो हम ये नहीं प्रार्थना कर पाते हैं कि उनको बचा ले प्रभु जी। ఒకవేళ ఈ రోజు నేను ప్రార్థించేసి నేను బ్రతికిందండి అనొచ్చు. ऐसे हो सकता है कि मैंने प्रार्थना किया था और वो जीवित है करके, మరొకసారి చనిపోవచ్చు మరలా. फिर से वापस वो मर सकती है అవునా కదా? कि नहीं? అంటే ఈ లోకమందు ఉన్న వాటి నిమిత్తమే కాకుండా వారి రక్షణ నిమిత్తమే, వారి దేహము నిమిత్తము కాకుండా వారి ఆత్మ నిమిత్తమే భారము కలిగి ప్రార్థించే సంఘముగా ఉండాలి. आमीन। इस संसार के तुल्य नहीं, इस संसार में जो रहने वाली चीजों के लिए प्रार्थना नहीं, बल्कि उनकी आत्मा का उद्धार के लिए हम लोग पूरी रीति से प्रार्थना करना है। యూదా పత్రికలు కొందరినైనను అగ్నిలో నుండి లాగివేయుటకు, ऐसे लिखा है यहूदा की पत्री में, कुछ लोगों को अग्नि में से खींच के लेके आए। నువ్వు వెళ్ళి నరకంలో పడిపోతున్న వారిని పట్టుకొని నువ్వు లాగి తీసుకురాలేవు, కానీ నీ ప్రార్థన జయిస్తుంది. హల్లెలూయా हालेलुया। ऐसे नहीं कर सकते कि जब वो नरक में जा रहा तो उसको हम हाथ पकड़ के खींच नहीं सकते, लेकिन हमारा प्रार्थना उस व्यक्ति को बाहर लेके आ सकता है। కొన్నిసార్లు నీ ప్రక్కనున్న వారి గురించి కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయలేకపోవచ్చు. कई बार ऐसे होता है कि आपकी जो बाजू में उसके लिए आप प्रार्थना नहीं कर पाते। పరిశుద్ధాత్మ దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకొని దేవుని సన్నిధిలో గనక ప్రార్థించడం మొదలు పెడితే, जब आप पवित्र आत्मा को अपने आप को समर्पित करते हुए प्रार्थना करना शुरू करोगे तो నీకు తెలియకుండానే నీకు తెలియని ప్రాంతాల నిమిత్తం ప్రార్థించేవారుగా దేవుడు తయారు చేస్తాడు. आप जो प्रांतों को, जो चीजों को नहीं जानते, उन विषयों के लिए भी प्रभु प्रार्थना करने के लिए प्रभु आपको चलाते నాకు हैं। ప్రార్థన చేయటం ఎలాగూ ప్రార్థన చేయాలో, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో నాకు తెలియదు గనుక मैं नहीं जानती कि मुझे कैसे प्रार्थना करना है करके, ఆత్మ తానే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన ప్రార్థిస్తాడు. आत्मा खुद अपने आप गिड़गिड़ाते हुए प्रार्थना करता है। మరలా మీరు డైవర్ట్ అవ్వద్దు. మూలుగులతో అనేటప్పుడు అంతరంగంలో నుంచి మూలుగు ఎలా వస్తుంది? गिड़गिड़ाना यानी अपने अंदर से गिड़गिड़ाना कैसे आता है? ఎప్పుడైనా తెలుసా మీకు మూలుగులు ఎలా వస్తాయో? आप जानते हो गिड़गिड़ा का प्रार्थना करना? తెలుసా? जानते हो आप? ఇంటర్నల్ నుంచి ఒక పెయిన్ చూడండి, ఏడ్చి ఏడ్చి వెక్కి వెక్కి పిల్లడు ఏడ్చేసి ఇంకా తనకు ఓపిక లేదు, అలాంటి సమయాల్లో నుంచి మూలుగు రావటం ప్రారంభిస్తారు. रो रो के थक जाते हैं, तब और भी नहीं कर पाते, ऐसे समय ही गिड़गिड़ाना कहते हैं। మనుషులందరి నిమిత్తం అటువంటి ప్రార్థన వైఖరి हर एक मनुष्य के लिए ऐसी प्रार्थना प्रभु चाहते हैं। ఇంకేమన్నాడు? రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించాలి. और कहते हैं कि राजा और अधिकारियों के लिए प्रार्थना करना ప్రతి है। సంఘం ఈ విషయాన్ని అలవాటు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. हर एक कलीसिया इस बात को समझ लेना है।
రాజుల నిమిత్తం, అధికారుల నిమిత్తమే మేము పలానా వారిని వెళ్ళి ఓటేసి వచ్చేసాం అయిపోయింది అనుకోవద్దు. ऐसे नहीं सोचना है कि मैं जाके वोट करके आ गए तो हो गया करके नहीं सोचना. మాకు రావాల్సిన డబ్బులు మాకు వచ్చేసాయి చాలా అనుకోవద్దు. हमें जो आना चाहिए वो मिल गया तो इसके बारे में नहीं सोचना. ఓటు వేసాం ఓటుకి నోట్ వచ్చేసింది అనుకోవద్దు. ऐसे नहीं सोचना वोट दे दिया नोट भी मिल गया करके. అలా అనుకున్నారా? आपने ऐसे सोचा कभी? అలా కాకుండా ऐसे नहीं सोचना है. ఎవరినైతే మేము నాయకులుగా నిలవబెట్టాం ప్రభువా, నీవు వారిని నీ జ్ఞానం ఇచ్చి వాడుకొనండి. बल्कि हम कैसे बनना है कि जिसको हमने वोट दिया है మా प्रभु నాయకులు మంచిగా పరిపాలన చేసే జ్ఞానాన్ని ఇవ్వండి. उनको सही रीति से परिपालन करने के लिए ज्ञान दीजिए करके प्रार्थना पूर्वक रहना है. ఎందుకని ఆదాము అవ్వలను దేవుడు ఏలమని అప్పగించాడు. क्यों परमेश्वर आदम और हव्वा को राज करने के लिए कहा है? కానీ ఏలమని అప్పగించాడు, కానీ వారు పడిపోయినప్పుడు जब परमेश्वर ने उनको राज करने के लिए कहा लेकिन जब वो गिर गए అయినప్పటికీ వారిని విడిచిపెట్టలే. మరలా మన ప్రార్థనల ద్వారా, యాచనల ద్వారా మరలా వారిని నిలబె మనుషులలో నుండి అధికారము फिर भी उनको गिरा हुआ परिस्थिति में नहीं बल्कि प्रार्थना के द्वारा फिर से मनुष्य में ही वो अधिकार मिलने के సరి लिए అయిన పరిపాలన చేసే రీతిగా నీ ప్రార్థన సహాయం వారికి అవసరం. और सही रीति से वो लोग ज्ञान पूर्वक राज करने के लिए हमारी प्रार्थना उनको बहुत जरूरी है. అంతేకాకుండా విరోధులు, పాపులు అని చాలా మందిని మనం చాలా సార్లు వీరంతా మూర్ఖులు ఇంకొకరు లేదని దూషిస్తూ ఉంటారు చాలా మంది. ऐसे कई सारे लोग हैं ये विरोधी है, ये पापी लोग हैं, ये विरोध करने वाले और गलत करने वाले लोग हैं करके कहने वाले लोग हैं. మా చర్చిలో అందరూ అనట్లేదు కానీ ఒక స్త్రీ మాత్రం ఫలానా వారిని చూసి బాగా ద్వేషిస్తదండి అనేటట్టు ఉండొచ్చు. हमारे कलीसिया में सब अच्छे हैं पर वो एक को देख के ये स्त्री ना बहुत गुस्सा करने वाली కానీ है. దేవుడు ఏమంటున్నాడు? लेकिन परमेश्वर क्या कहते हैं? దేవుడు పాపమును అసహించుకున్నాడు కానీ పాపిని కాదు. परमेश्वर ने पाप करना द्वेष किया लेकिन पापी से परमेश्वर ने नहीं किया. వారి నిమిత్తమై నువ్వు ఏం చేయాలంటున్నాడు? బండ సందుల మధ్యలో నిలబడి నువ్వు ప్రార్థించే. परमेश्वर चाहते हैं कि आप ऐसे लोगों के लिए आप प्रार्थना వారి करें. మధ్యలో నిలబడిగా వీరికి తెలియదు అని గోజాడిన వారిగా ఉండాలి. आप उन लोग के बीच में रह के परमेश्वर से प्रभु ये नहीं जानते करके प्रार्थना करना సొదొమ है. గొమొర్రా నాశనం అయిపోతున్న విషయం తెలిసిన వెంటనే అబ్రహాము ఏ రీతిగా ప్రార్థించాడు? जैसे सोदोमा और गोमोरा का जो शहर है वो नाश होने वाला है करके जान के अब्राहम ने प्रार्थना ఇదిగో किया. 50 మంది ఉండెను. अगर 50 लोग हैं तो भी ఎవరైనా అలా ప్రార్థిస్తారంటారా? कोई ऐसे प्रार्थना करते हैं? దేవునితో బేరాలు ఆడుతున్నాడు. परमेश्वर से बातचीत कर रहा है. బేరం ఆడతారా? బార్గెనింగ్. हम परमेश्वर से ऐसे कर सकते हैं क्या? बार्गेनिंग कर 50 सकते మంది, हैं? 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, కనీసం 5 మంది ఉన్నా ఇదిగో ఒక కుటుంబం అక్కడ ఉండిపోయింది. 50 लोग, 40 लोग, 30 लोग, 20 लोग, 5 लोग. देखिए परमेश्वर एक परिवार रह गया है उस ఇంకా शहर में. ఎంతో మంది ఇక్కడ నింపబడాల్సిన వారు నింపబడలేదు. हाँ यहाँ पे पूरा भरने वाला है पर कोई भरा नहीं है. ఇంకా నువ్వు దేవుని సన్నిధిలోనికి యాడ్ అవ్వాల్సిన వారు ఇంకా యాడ్ అవ్వలేదు. परमेश्वर के संगीतन में आने वाले अनेक लोग हैं पर आ नहीं पाए हैं. వారి నిమిత్తమే గోజాడేవారుగా మనం ఉండాలి. उनके निमित्त हम गिड़गिड़ा के प्रार्थना करने वाले बनना है. యాచనలు అంటున్నాడు అక్కడ. परमेश्वर कहते हैं उनके लिए हम याचना करना है. యాచనలు అంటే ఏంటి? याचना यानी विनती यानी क्या करना है? బెగ్గింగ్. क्या करना है? विनती करना है. యాచిస్తున్నాడు. परमेश्वर से याचना करना है. అమ్మా ఒక రూపాయి ఇవ్వని యాచిస్తారు కదా. कैसे मांगते हैं ना, अम्मा 1 रुपए दे दो, 2 रुपए दे दो करके. దేవుని అసలు అయ్యా परमेश्वर से कहना है प्रभु ఇదిగో మా ప్రజలను రక్షించండి. मेरे प्रजाओं को बचाइए. ఇదిగో నా ప్రాంతం వరకు ఇంకా రక్షణ లేదు. मेरे प्रांत में अभी तक उद्धार नहीं ఇదిగో आया. నా కుటుంబానికి రక్షణ లేదు. मेरे परिवार में उद्धार नहीं हुआ है. వారి నిమిత్తమే నీ సన్నిధిలో గోజాడుతున్నాను. उनके निमित्त मैं आपके सामने विनती करता हूँ. సహాయం చేయండి सहायता అని कीजिए ప్రార్థించే సంఘముగా ఉండాలని करके కోరుతున్నాను. प्रार्थना करने वाली कलिसिया बनना है करके प्रभु चाहते हैं. మరొకరిద్దరిని చూపించి నేను ముగిస్తాను. और 2 जन को मैं बता के मैं समाप्त करना चाहती हूँ. మొదటి పాయింట్ ముగిస్తాను. पहले बात को मैं समाप्त करूंगी. కొలస్సీలకు రాసిన పత్రిక कोलोस्सियों की पत्री 4వ అధ్యాయము 4 अध्याय 12వ వచనం. उसका 12वां वचन देखेंगे. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. చదవండి ఎవరైనా. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో
ఏం చేస్తున్నాడండి? ముందు యాచనలను విన్నాము, ఇప్పుడు నీ తోటి సహవాసే లేకపోతే నీ పిల్లలే బాప్టిజం తీసుకున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ చాలాసార్లు పడిపోతున్నా. ఎన్నిసార్లు పడిపోతావురా, ఎన్నిసార్లు తప్పిపోతావురా అనే స్థితిలో ఉన్నవారి నిమిత్తము ఎఫెఫ్రా ప్రార్థించిన రీతిగా ప్రార్థించాలి. अभी हमने देखा है कि गिड़गिड़ा के प्रार्थना करना, पर आपके घर में ही आपके ही बच्चे बपतिस्मा लिए फिर भी अपने जीवन में गिर चुके हैं, फिर से पीछे मुड़ के जी रहे हैं, तो एपिफ्रा जैसे उसने प्रार्थना किया वैसे एपिफ्रास के जैसे हम प्रार्थना करना है। ఏమని ప్రార్థిస్తున్నాడు? నిలకడ కోసం ప్రార్థిస్తున్నాడు. क्या वो प्रार्थना कर रहा है? वो स्थिर रहे, దేవుని చిత్తమును గురించి సంపూర్ణత నిశ్చయత గలవారునై, परमेश्वर की इच्छा के अनुसार संपूर्ण विश्वास के साथ। దేవుని చిత్తం ఏంటనేది సరిగ్గా గ్రహించగలిగేటట్టు వారు లేరు. परमेश्वर की इच्छा क्या है करके वो ग्रहण नहीं कर पाते। ఇప్పుడు ఆ సంపూర్ణ నిశ్చయత వారికి కలగాలని ప్రార్థించాలి. वो संपूर्ण इच्छा को जानने के लिए हम प्रार्थना నీ करना है। తోటి సహోదరి నీతో పాటు విశ్వాసంలో సరిగ్గా లేదు. आपके साथ जो आपकी बहन है वो विश्वास में स्थिर नहीं है। పాస్టమ్మ గారు ఆవిడ ఇలా అయింది, ఆవిడ అలా అయింది అని చెప్పడం మానే. पास्टरमा जी वो ऐसी है वो वैसे है करके वो नहीं। స్త్రీలు చెప్పుకుంటారు చాలా సార్లు, कई सारी स्त्रियां ऐसे ही बात करती है, సనువుకుంటారు, कई सारी बात स्त्री ముసలమ్మ ऐसे ही, ముచ్చట్లు చెప్పుకుంటారు. बुढ़िया लोग जो बात करते हैं ऐसे ही बात करती ఎంత है। ఇష్టమో कितना अच्छा लगता है सुनने के लिए। వాటి విషయం అయితే బైబిల్ వద్దు, ప్రార్థన వద్దు, ఆరాధన వద్దు, ఏమీ వద్దు. इधर उधर की बातें सुनना है तो बाइबल नहीं, प्रार्थना नहीं, आराधना नहीं, कुछ नहीं रहेगा तो भी चलेगा। ఆ మాటలు అంటే వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని వింటూనే ఉంటారు. इधर उधर की बातें सुनने के लिए तुरंत अपना सारा काम करके बैठ जाते ఒకవేళ हैं। నీ సహోదరి తన విశ్వాస జీవితంలో సరిగ్గా లేదని సంగతి నీకు తెలిసినప్పుడు, अगर आप जानते हो कि आपकी जो बहन है वो विश्वास में स्थिर नहीं है, तो శారీరక విషయాల్లోనో లేకపోతే ఆధ్యాత్మిక విషయాల్లోనో కొన్ని విషయాలు పడిపోయిందనే విషయాలను अगर वो గ్రహించినట్లయితే शारीरिक या फिर आत्मिक जीवन में गिर गई करके अगर आप जानते हैं, तो ఏం చేయాలి? నువ్వు आप क्या करना है? వారి నిలకడ నిమిత్తం ప్రార్థించాలి. उनको स्थिर करने के लिए आप వారి प्रार्थना పట్ల దేవుని సంకల్పం నిశ్చయత ఎలా ఉందో వారు తెలుసుకునేలాగా వారి కనులు తెరవండి, వారి జీవితాన్ని అర్థం చేసుకునే రీతిగా నీవు మార్చండి అని ప్రార్థించాలి. परमेश्वर की सिद्ध इच्छा क्या है करके वो समझने के लिए हम उनके लिए प्रार्थना करना है। ఎఫెఫ్రా ఏం చేస్తున్నా? పోరాడుచున్నాడంట. एपफ्रस क्या कर रहा है? वो युद्ध कर रहा है। పోరాడటం అంటే ఎందుకు పోరాటం జరుగుతుంది అక్కడ? युद्ध मतलब क्या हो रहा है? ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నిలకడగా నడుస్తున్నప్పుడు, जब एक व्यक्ति परमेश्वर के संविधान में ऐसे अच्छे रीति से चल रहा है, तो నడుద్దామని అనుకునేటప్పుడు जब वो सोचता है कि मैं चलूं, దుష్టుడు ఏదో ఒక రీతిగా ఏదో ఒక కుటుంబం ద్వారానో లేకపోతే బయట కొన్ని అందములను రమ్యమైన వాటిని వీటిని చూపించి పడేయడానికి तो ప్రయత్నిస్తుంటాడు. दुष्ट क्या करता है कि बाहर की दृश्यों को दिखा के उसे गिराने के लिए कोशिश करता है। అందుకే ఇప్పుడు వాటిని అన్నిటిని జయించే శక్తి కావాలి కాబట్టి పోరాడుతున్నాడు. इसीलिए उन सब को जय पाने की शक्ति उसे चाहिए, इसीलिए वो प्रार्थना कर మనము रहा है। పోరాడుచున్నది శరీరులతో కాదు, हमारा युद्ध इस शरीर से नहीं है। అంధకార సంబంధమైన లోకనాలదులతో, ఆకాశ మండలమందు సంచరిస్తున్న అంధకార సంబంధులతో పోరాడుతున్నాడు. आकाश मंडलों में संचारित करने वाले अंधकार शक्तियों से है। ఇది బైబిల్లో ఉన్న మాటే. ये बाइबल में ही है ये बातें। ప్రార్థించేటప్పుడు మన వైఖరిలా మారాలి. हमारी प्रार्थना इस रीति से बदलना నీ है। దేశము నిమిత్తము, आप अपने देश के నీ निमित्त, ప్రాంతము నిమిత్తము, आप अपने शहर के నీ निमित्त, ప్రజల నిమిత్తము आप अपने प्रजा के निमित्त ప్రార్థించేవారుగా ఉండాలి. प्रार्थना करने वाले व्यक्ति रहना है। నీ తోటి సంఘములో పడిపోతున్న వారి నిమిత్తము, आपकी कलीसिया में आपके साथ जो है वो लोग गिर जाते हैं, उन వారి लोगों के लिए। వారి సంగతి పక్కన పెట్టి నేనే పడిపోతున్నాను అనే పరిస్థితిలో నువ్వు ఉంటే, अगर मैं खुद ही गिर रही हूँ ऐसे परिस्थिति में अगर आप है, तो ఇదిగో నా విశ్వాసమును బాగు చేయండి, प्रभु जी मेरा विश्वास को स्थिर कीजिए, నన్ను నిలకడగా ఉంచండి, मुझे स्थिर कीजिए, నాకు సహాయం చేయండి मुझे मदद कीजिए అని ప్రార్థించే సంఘముగా మారుదాం. करके ऐसी प्रार्थना करने वाली कलीसिया में हम बदल जाए। తర్వాత 3 పాయింట్ ఈజీగా తేల్చేస్తాను. और तीसरी 3 जो बातें हैं उनको मैं आसान रीति से आपको बता देती हूँ। రెండవది दूसरी बात, ప్రొక్లేమింగ్ చర్చ్, प्रोक्लेम यानी ప్రకటించే సంఘము, प्रकट करने वाली कलीसिया, ప్రార్థించే సంఘము, प्रार्थना करने वाली कलीसिया, ప్రకటించే సంఘముగా ఉండాలి. प्रकट करने वाली कलीसिया बनना है। ప్రకటించే సంఘం అంటే ఏం ప్రకటిస్తావు? प्रकट करने वाली यानी क्या प्रकट करना है? ఇక్కడికి వచ్చి నిలబడి చేయాలంటే అందరూ ఇష్టపడతారు. यहाँ पे सामने आके अगर बात करने बोले तो सबको पसंद है। పాస్టర్ గారు ఎలాగైతే చేస్తున్నారో అలాగే చేయాలనుకుంటారు. पास्टर अम्मा जी जैसे बात
बात करती है वैसे बात करना सबको पसंद है। మంచిదే, ఒకవేళ దేవుడు గనుక నీకు పిలుపునిచ్చి నువ్వు దేవుని పనులు అట్టి రీతిగా ఉండాలనుకుంటే నీ సేవకులు కూడా నీకు సపోర్ట్ చేస్తారు. अगर ये ऐसी बात है तो बहुत अच्छी बात है। अगर आप ऐसे आगे बढ़ना चाहते हैं तो प्रभु के दास लोग भी आपकी मदद करेंगे। కానీ బయట సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు, ఇదిగో నా గుట్టు చెప్పిన ఈ మెస్సయ్యను నేను కనుగొన్నాను, రండి అని తను పరిగెట్టుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? తన ఊరిలోనికి పరిగెట్టుకొని వెళ్ళింది. लेकिन जैसे समरिया स्त्री ने प्रचार किया, देखिए जिन बातों के बारे में कहा गया था उसको मैंने देखा है करके अपने देश में अपने गांव में जाके वो प्रचार की, वैसे स्त्री हम बनना ఈ है। విషయాలు మనం యోహాను సువార్త 4:29 మనం इस చూడొచ్చు. वचन को हम देखते हैं యోహాను రचित सुसमाचार 4 अध्याय ఇదిగో में। ఆ ఊరిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి తను చెప్పడం ప్రారంభించింది. वो वहाँ के गांवों के लोगों के पास जाके वो बोलना शुरू कर दी थी। నా గుట్టు చెప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు, ఏ తప్పులు చేస్తున్నావో లో గుట్టులు దాస్తున్నావో, గుట్టు రట్టు కాకముందే తప్పులు ఒప్పుకోవాలమ్మా, గుట్టు రట్టు కాకముందే తప్పులు ఒప్పుకోవాలమ్మా, తప్పకుండా యేసయ్య ముందు తల వంచి బ్రతకాలమ్మా అని చెప్పిందంట. ఏమన్నది? నా నా జీవితం అంతా చెప్పేశాడు. मेरा जीवन क्या है करके, क्या किया क्या नहीं है, सब कुछ उसने నా बता दिया। విషయాలు ఎవరికి తెలియకుండా దాచుకుంటున్నాను అనుకుంటున్నాడు. वो सोच रही थी कि मैं किसी को नहीं बताऊं, कोई नहीं जानता करके वो छुपा के रखी सोची थी। వైట్ శారీ కట్టుకొని నాకు నచ్చినది ముసుగేసుకొని బైబిల్ పట్టుకొని వచ్చినంతసేపు మనం పరిశుద్ధులమే అనుకుంటాం. सफेद साड़ी पहन के अच्छे से ये ओढ़ के आके जब देखेंगे तो पवित्र है करके सोच रहे हैं, అంతరంగమును బాగు చేసిన దేవుడు, लेकिन अंतरंग को शुद्ध करने वाला అప్పుడు परमेश्वर। నా జీవితం ఏంటి? एक समय मेरा जीवन क्या था, నా జీవితంను ఎలా మార్చాడు? मेरे जीवन को कैसे बदला है। అరే ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండేదాన్నా? ऐसे जीवन को मैं थी क्या, నన్ను మార్చిన దేవుని గురించి నేను చెప్పకుండా ఉండగలనా అంటూ. ऐसे मेरे जीवन को बदलने वाले परमेश्वर के बारे में मैं बिना बताए रह सकती हूँ क्या। ఆమె కుండను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. वो जो कुछ भी वो मटका लेके आए थे उसको उधर ही फेंक के वो भागते हुए गई। ఒక దైవజనుడు చెప్తాడు, తన మట్టి కుండ తనకు అప్పటి వరకు కలిగిన కోరికలు, తన కలిగిన ఆశలు, తన కలిగిన ఆలోచనలు, ఐహిక విచారాలు సమస్తం అక్కడ విడిచిపెట్టేసి, एक प्रभु के दास ने ऐसे कहा कि जैसे वो मटका उधर छोड़ के, इसका मतलब उसकी जो इच्छा है, जो आशा है, वो सब कुछ वहां पर छोड़ के वो ఆ యొక్క ఊరిలోనికి వెళ్ళి ప్రకటించింది. वो उस गांव में जाके, ఇదిగో నేను రక్షకుడిని కనుగొని ఉన్నాను, देखिए मैं उद्धारकर्ता को जान नहीं हूँ, ఇదిగో ఆ రక్షకుడు మీకు నువ్వు పరిచయం చేస్తున్నాను. आइए उस उद्धारकर्ता को आपको भी बताती हूँ करके। ఎంతమంది ప్రకటించే సంఘముగా ఉన్నారు? आज आप में से कितने सारे जन हैं ऐसे प्रचारक करने वाले ఈ प्रभु రోజు के परमेश्वर। మీ చర్చ్ లో స్త్రీల సభ ఉంది. आज इस कलीसिया में स्त्रियों का सभा है। ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వెచ్చించి చేస్తున్నారు ఈ పనిని. कितना सारा खर्च करके यहाँ पे मीटिंग किया जा रहा నీ है। మాట విని నీతో పాటు వచ్చే ఒక్క స్నేహితురాలు లేరా? आपकी बात सुन के आपके साथ आने वाले सहोदरी लोग नहीं है, बहनें नहीं है क्या? ఈ రోజు ఇదిగో మార్కెట్ కి వెళ్దాం రా అంటే రారా నీతో? आइए चलो हम शॉपिंग में जाएंगे, मार्केट जाएंगे करके बोलने पे आते नहीं है నీ क्या? మాట విని సమ్మతించి నీతో పాటు వచ్చి నీతో పాటు కూర్చోలేరా? आपकी बात सुन के, आपके मान के, आपके साथ आके यहाँ पे बैठ नहीं पाए वो लोग? ఎందుకు వారిని సంపాదించుకోలేకపోతే నీ జీవితంలో జరిగిన ఆశ్చర్య సంగతులు వారికి తెలియదు. वो क्यों आगे नहीं बढ़ पा रहे? क्योंकि आपके जीवन में जो आश्चर्यकारी है वो नहीं जानते हैं। నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు వారికి తెలియదు గనుక आपके जीवन में जो अद्भुत कार्य परमेश्वर करते हैं वो नहीं जानते हैं। ఇదిగో మీ ముందు నిలిచిన నా జీవితంలోని आपके सामने खड़ी हूँ मैं सिस्टर जी के जीवन में 2008వ సంవత్సరంలో 2008 में నా జీవితంలో దేవుడు బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చేసి బ్రెయిన్ లో చాలా క్లాట్స్ అయిపోయాయి. ब्रेन हैमरेज आके बहुत सारे क्लॉट मेरे ब्रेन में बन गए थे। ఇంకేమై బ్రతకదు అనేసారు. सबने कह दिया कि ये और नहीं जीवित रह सकती। అదే సమయంలో పొట్టలో అల్సర్స్ వచ్చేసినాయి. उसी समय पेट में अल्सर्स बन गए थे। తినటానికి ఆహారం లోపలికి వెళ్ళట్లేదు. खाने के लिए खाना अगर डालेंगे तो भी नहीं जाता था। అల్సర్స్ ఎక్కువైపోయి పగిలిపోయి నోట్లో నుంచి బ్లడ్ వచ్చేసేది. अल्सर्स फूट के मुंह से खून बहता था భరించలేనంత తలనొప్పి, और सहन नहीं कर सकते ऐसे सर दर्द। చూపు
లేకుండా పోయింది. और दृष्टि देख भी नहीं पाती थी मैं। ఈ తెల్ల గుడ్డ అంతా కూడా రెడ్ గా మారిపోయింది. ये जो हमारी आंखें के जो सफेद रहता है वो पूरा लाल बन गया था। ఈ అమ్మాయి ఇంక బ్రతకదు అని చెప్పి నా కుటుంబము నా అన్నదమ్ములు అందరూ కూడా అనుకున్నారు. सब ऐसे ही सोच गए कि ये जो बहन है ये नहीं जी सकती अभी। అయ్యో ఈమె నా మీద జాలి చూపడం ప్రారంభించారు. सब लोग अయ్యో करके बिचारी करके दया दिखाना शुरू कर दिए। చచ్చిపోతుందా ఈ అమ్మాయి అనుకున్నారు. इतनी छोटी उम्र में ये मर जाएगी क्या? కానీ నా దేవుడు लेकिन मेरा परमेश्वर సజీవురాలుగా ఉంచాడు. मुझे सजीव रीति से जीवित रखे। అయితే ఎటు రీతిగా అది కూడా ఇంకా నేను క్లియర్ గా మీకు చెప్పాలనుకుంటున్నాను. और भी मैं इसके बारे में बताना चाहती నేను हूँ। సైన్స్ స్టూడెంట్ ని. मैं एक साइंस स्टूडेंट हूँ। ఏదైనా ప్రూఫ్ కావాలనుకునేదాన్ని. मैं ऐसे सोचती थी कि कुछ अगर है तो उसका प्रूफ जरूर चाहिए ఒక मुझे। యవ్వనస్తురాల్ని. एक जवान व्यक्ति हूँ मैं। యవ్వనస్తులు ఎలా ఉంటారు? और जवान व्यक्ति कैसे रहते हैं? కోడిగుడ్డు మీద తెలుసా, కోడిగుడ్డు మీద వెంట్రుకను లాగాలనుకుంటారు. जवान लोग कैसे रहते हैं कि वो अंडे के ऊपर जो बाल अगर रहेगा तो वैसे निकालना चाहते हैं। అలా ఉండేదాన్ని. ऐसे रहने वाले हैं। నువ్వు నాకు చెప్పేది ఏంటి అనుకునేదాన్ని. आप मुझे क्या बताओगे? करके సైన్స్ रहने ఎలా वाले। చెప్తుంది అనేదాన్ని. साइंस ऐसे बोलता है। డార్విన్ సిద్ధాంతం ఎలా చెప్తుంది అనేదాన్ని. ये सारे सिद्धांत ऐसे బిగ్ बोलती బ్యాంగ్ है। థియరీ ఎలా చెప్తుంది. ये सारी चीजें ऐसे बोलती है। అయితే నా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నేర్పించారు, దేవుడు సృష్టిని తయారు చేశాడు, దేవుని సృష్టించే మనం ఇలా ఉన్నామని చెప్పేవారు. बचपन से मेरे माता पिता ने मुझे सिखाया है कि परमेश्वर ने हमें सृष्टि की है, हम परमेश्वर के हैं करके। కానీ నేను చదువుకున్న చదువు, నా స్నేహితులు వీరి ద్వారా వచ్చిన జ్ఞానము నన్ను పెడత్రవ పట్టేలా చేసింది. लेकिन जो पढ़ाई मैंने किया और जो दोस्त मेरे थे वो सब की वजह से मैं ये सारी चीजों से अलग हो गई थी। ఇదంతా అబద్ధం, ఏ దేవుడు లేరు ఎవరు లేరు అనుకునే స్థితికి వచ్చేసాను. ऐसी स्थिति में आ गई कि कोई परमेश्वर है వారు ही नहीं। దేవుళ్ళు ఉన్నారని అంటున్నారు, మనము అంటున్నాం, అదొక ముసుగులో ఉన్నాము అనుకుంటున్నాను. वो लोग कहते कि वो परमेश्वर है, हम भी कह रहे कि हमारा परमेश्वर, हम सब एक अनजान रीति से है। నిజంగా యేసు ప్రభు దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఇలా చంపేస్తాడో అని మా మమ్మీతో గొడవాడేదాన్ని. मैं अपने मम्मी से ऐसे ही युद्ध करती थी, बातचीत करती थी कि सच में अगर प्रभु यीशु मसीह है तो क्यों मुझे इस एज में ऐसी परिस्थिति आया ఇంత है। చిన్న వయసులో నన్ను మరణానికి అప్పగిస్తాడా, దేవుడు మంచోడు కాదన్నాను. इतनी छोटी उम्र में मैं मौत की जगह पे जाने वाली हूँ, मेरा దేవుడు परमेश्वर అనేవాడు अच्छा లేడు. नहीं है। परमेश्वर नहीं है, స్వర్గము లేదు నరకము లేదు, स्वर्ग नहीं है, नरक नहीं है, ఏది లేదు. మనం ఒక బోటుకంలో బ్రతుకుతున్నాం అనుకున్నాను. कुछ भी नहीं है, हम सिर्फ ऐसे ही जीवन जी ఎన్నో रहे करके सोच అపోహలు కల్పితాలు నా మనస్సు నిండా ఆవరించేసాయి. कई सारी कल्पनाएं की बातें मेरे मन में भर गई थी। ఎప్పుడు చచ్చిపోదామా అని ఆశ ఇంకా పెరిగిపోయింది. ऐसे लगने लगा कि कब मैं मरूं, जल्दी मर जाओ, ऐसे लगने लगा मुझे। ఎవరికైనా బ్రతకాలని ఉంటది కదా. किसी को जीवित रहने का इच्छा रहता है। కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అందరి దగ్గర ప్రేమను కోల్పోయి परिवार में सबके पास मेरा प्यार, मेरे से प्यार करने वाला कोई नहीं रहा। ఎవరి దగ్గర నేను మంచిగా లేకపోయిన పరిస్థితుల్లోని मैं ऐसे हो गई कि सबकी नजर में एकदम बुरी बन ఈ गई थी। తలనొప్పి బాధని భరించలేక सर दर्द सहन नहीं कर सकती हूँ, ఇంకా త్వరగా చచ్చిపోదాం అనుకొని और भी जल्दी मर जाओ, जल्दी से जल्दी मर जाओ करके सोच के సూసైడ్ ఆలోచనలు చాలా వచ్చేసి सुसाइड करने का सोच विचार आने लगा मुझे। ఎలాగ నన్ను నేను అంతం చేసుకోవడాన్ని, ఏది దొరికితే అది కట్ చేసుకోవటానికో, నన్ను నేను చంపేసుకోవటానికో చాలా ప్రయత్నాలు ఆ బాధతో చేసేదాన్ని. कैसे भी करके मैं मर जाऊंगी, ऐसे काटना नहीं तो कुछ ना कुछ मैं प्रयास करती रहती थी। మార్చి 8వ తారీఖు पर मार्च 8वें दिन में 2008 సంవత్సరంలో 2008 के साल में, నా రూమ్ లో నేను అట్లా ఉంటుండగా నాకు పైకి ఇట్లా ఎగూపురు వచ్చేసింది. और ऐसे ही मैं अपने रूम में बैठी तो मेरा श्वास फूलने लगा లేచి మా అమ్మ దగ్గరికి వచ్చి పడుకుని పోయిన తర్వాత మా అమ్మగారి చేతిలో ప్రాణం విడిచింది. और मैं अपने मम्मी के पास जाके मैं सो गई तो मैं अपनी मम्मी के पास, मेरा प्राण चला गया। మా అమ్మగారు ఒడిలో నుండి మా అమ్మగారు పట్టుకొని ఏడుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. और मेरी माँ की गोद में ऐसी थी, मैं श्वास छोड़ నన్ను दी నేను थी। చూసుకోగలుగుతున్నా, మన్నైతే నేను స్తుతిస్తుందా అని మా అమ్మగారు ప్రార్థిస్తున్నారు. मेरी प्रार्थना, मेरी मम्मी ऐसी ही प्रार्थना कर रही थी। బ్రతికితే నీకు ఇస్తానని ఆమె అడుగుతున్నారు. वो ऐसी प्रार्थना कर रही है कि प्रभु अगर ये जीवित रहेगी तो ఇంకా मैं तुझे दूंगी। ప్రార్థిస్తున్నావు, ఏది లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, దేవుడు లేడు, ఎవరు లేదు, చచ్చిపోయాను నేను అంటున్నాను. और ऐसे ही प्रार्थना कर रही है तो मैं यही कह रहा कि स्वर्ग नहीं, नरक नहीं, कुछ नहीं है। విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నా జీవితంలో జరిగిన ఈ రోజు నేను ప్రభు సేవకు నన్ను నేను సమర్పించుకొని ఈ దినాన్ని మీ మధ్యలో ఉండటానికి కారణం
అది నాన్న ఇద్దరు వ్యక్తులు నన్ను ఒక ప్రదేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. और उस समय जो हुआ था और आज परमेश्वर के वचन को प्रचार करने के लिए खड़ी हूँ, तो उस समय ऐसा हुआ कि दो व्यक्ति मुझे एक स्थान पर लेके गए ఆ थे. ప్రాంతం అంతా ఎలా ఉందంటే నేను చస్తే చచ్చాను కానీ మంచి ప్లేస్ కి వచ్చాను అన్నట్టుంది. ऐसे वो जगह देखी तो ऐसा लगा कि मैं मरी तो मरी थी के पर मैं ఎటు एक अच्छी చూసినా जगह पे आई हूँ. బంగారంతో మెరిసిపోతున్న రీతిగా ఉంది. हर जगह पे जहाँ पर देखूं तो पूरा सोना से भरा चमक रहा है. కొంత దూరం వెళ్ళినాక అలా తీసుకుని వెళ్ళినాక అక్కడ గోతిని చూపిస్తున్నారు. और थोड़ा दूर लेके जाने के बाद कुआए जैसे गहराइयां दिखाने लगे. ఏంటిది అని వాళ్ళు ఇలా వంగి చూస్తున్నారు, నేను వారితో పాటు వంగి చూస్తున్నాను. वो लोग ये क्या है करके जब झुक के देखने लगे, मैं भी झुक के देखने लगी. ఎవరైతే క్రీస్తుని దేవునిగా అంగీకరించారో వారికి ఇది తథ్యం అని మాట్లాడారు. तब वो लोग ऐसे कहने लगे कि जो कोई भी प्रभु यीशु मसीह उद्धार करता है करके अंगीकार नहीं करता, అమ్మో ఇది वो నాకు स्थान వద్దు उनके అని, लिए है. ఇది నాకు వద్దు అని 2 అడుగులు వెనక్కి వేసినప్పుడు और जब मैं ऐसे ये मुझे नहीं चाहिए करके मैं पीछे कदम उठाई तो ఒక వ్యక్తి ఒక పెద్ద కుర్చీలో కూర్చుండి చూశాను. మోకాల నుండి నాకు కనిపిస్తున్నారు. और एक व्यक्ति कुर्सी पे बड़ा सा चेयर में सिंहासन के जैसे बैठ के वहां के उसके घुटनों से मैंने देखा उसको. ఏదైతే చూసావో అది వెళ్ళి చెప్తావా అని అడిగాడు. उन्होंने एक ही बात कहा, जो तूने देखा क्या वो तू प्रकट करेगी. ఆ రోజు నుంచి నేను తీర్మానించుకున్నాను, उस दिन से मैंने निर्णय ले लिया. నా జీవితమును మార్చిన దేవుడు, मेरे जीवन को बदलने वाला నేను परमेश्वर, పడిన ఈ బాధనంతను తీసేసిన దేవుణ్ణి, मेरे को जीवन में जो परेशानियां था उन सबको निकालने वाला, నన్ను నమ్మి శిథిలమైపోయి శవముగా మారిపోయిన ఈ దేహములోకి మరలా జీవము నింపిన దేవుణ్ణి, मैं मर गई करके सोच के फिर से जीवन देने वाला परमेश्वर ఆ को, దేవుని నేను ప్రకటిస్తానని उस తీర్మానించుకున్నాను. परमेश्वर को मैं प्रचार करूंगी करके मैंने निर्णय लिया. हालेलुया. మరి నీవు ప్రకటిస్తున్నావా? क्या आप प्रकट कर रहे हो? నీ क्या జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన మేలు లేనో చేసే ఉంటాడు. आपके जीवन में भी परमेश्वर ने अद्भुत कार्य किया है. ఒకవేళ నీ జీవితంలో ఏ మేలు చెప్పుకోవడానికి ఏం లేదండి అనుకోవచ్చు నువ్వు. आप ऐसे सोच रहे हो कि मेरे पास कहने के लिए कुछ नहीं है. నేను ఆ పరిస్థితులు అన్ని అనుభవించడానికి ఎంతో వేదన అనుభవించాను. ऐसी परिस्थिति को देखने के लिए मैंने कितना सहन किया है. అవన్నీ లేకుండా రక్షణ నీకు ఇచ్చాడు. वो सब परिस्थिति आपके जीवन में ఆ नहीं है. తలనొప్పి, బాధ, అవమానం, హేళన ఇవేమీ లేకుండా నీ దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. वो सर दर्द, वो दुख, वो दर्द, वो सब नहीं रह के परमेश्वर ने ఆ आपको उद्धार నరకములో दिया. పడిపోవాల్సిన జీవితాన్ని దేవుడు సంరక్షించాడు. उस नरक में गिरने वाले जीवन से परमेश्वर ने आपको बचाया. పరలోకమునకు వారసురాలుగా చేశాడు. परलोक के राज्य में ఆ परमेश्वर ने రక్షణనే आपको ప్రకటించు. उस रक्षक को, उस చాలా उद्धार को ఈజీ प्रकट దేవుని किया. గురించి నువ్వు ప్రకటించాలంటే. आप परमेश्वर के बारे में बताना है तो बहुत आसान है. ఈ రోజు నువ్వు ఏమై ఉన్నావు? आज आप जो कुछ भी हो, ప్రభువుకు ముందు ఏంటి? परमेश्वर से पहले क्या थे, ప్రభు నీ జీవితంలోకి వచ్చినాక నీ బ్రతికేంటి? परमेश्वर में आने के बाद आपका जीवन రెండు क्या మాటలు ఈ है. రోజు నుంచి ప్రకటించడం उस ప్రారంభించు. दोनों बातों को ये आज से आप అలా प्रचार करिए. ప్రకటిస్తానన్న వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. आज से प्रचार करने वाले जोर से हालेलुया बोलेंगे. आमीन. వినబడలేదు, నాకు వినబడలేదు. हालेलुया. ఇక్కడ వరకేనా నిజంగా బయటకు వెళ్ళి ప్రకటిస్తారా? यहाँ तक ही है कि सच में बाहर जाके प्रचार करोगे. నా జీవితంలో దేవుడు చేసిన మేలును ప్రకటిస్తాను అంట. मेरे जीवन में प्रभु ने किए ఈ క్రిస్మస్ దినాలు రాగానే మనం ఎంతో సంబరాలు చేసుకుంటాం, क्रिसमस के दिन नजदीक आते हैं, हम कितना आनंद करते हैं, నాట్యాలు చేస్తుంటాం. हम नाचते हैं. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయంలో మరియ కూడా ఒక పాట పాడుతుందంట. वैसे ही लूका रचित सुसमाचार 2 अध्याय में मरियम भी ऐसे ही गाना गाती है. తను పాట ఒకసారి చూద్దాం. उसका गीत हम एक बार देखेंगे. లూకా సువార్త 1వ అధ్యాయము, लूका रचित सुसमाचार 1 अध्याय 1వ అధ్యాయము 46 से देखेंगे. అప్పుడు మరి ఎట్లా నేను तब मरियम ने ऐसे నా कहा, ప్రాణము ప్రభువును గణపరుచున్నది, मेरा प्राण प्रभु की बड़ाई करता है. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. परमेश्वर ने उसकी दीन स्थिति को दृष्टि की है. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. मेरी आत्मा मेरे उद्धार करने वाले परमेश्वर में आनंदित हुआ. దేవునికి స్తోత్రం. परमेश्वर के नाम की महिमा हो. కింద
ఆ పాట చరణాలు ఇంకా చాలా ఉంటాయి కానీ ఆ ఒక్క వచనం నేను ప్రకటించి आगे చెప్పాలి. की सारी बातें हैं, पर उन बातों को मैं आपको बताना चाहती हूँ। మరి ఏమంటుంది? मरिया क्या कर रही है? నా రక్షకుడు అంటుంది. मेरा उद्धार करता, నా ఆత్మను నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను ऐसे అంటుంది. लिखी है, मेरा आत्मा मेरे उद्धार करने वाले परमेश्वर में आनंदित है। ఇంకా తన చేతిలోకి రాలేదు పిల్లడు ఇంకా. अब तक वो प्रभु यीशु मसीह का जन्म उसके కానీ हाथ తను में नहीं ఎంత आया, విశ్వసించిందో చూడండి. लेकिन देखिए उसका विश्वास, తన ఆత్మలో ఎంత ఆనందిస్తుందో ఈ రక్షకుడిని గురించి. उसका आत्मा में वो कितना खुशी है। ఇదిగో ये परमेश्वर నరకములో के बारे నుండి में। నన్ను విడిపించేవాడు, ये नरक में से मुझे छुड़ाने वाला, అహంకారుల చేతిలో నుండి దీనులను లేవనెత్తేవాడు వస్తున్నాడు, और ऐसे परिस्थितियों को उठाने वाला परमेश्वर, సింహాసనంలో నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించేవాడు వస్తున్నాడు सिंहासन से गिरा के दीन और दरिद्र लोगों को उठाने वाला है, అని ప్రకటిస్తుంటాను. ऐसे प्रकट कर रही है। ఇదిగో నా రక్షకుడిని నేను ప్రకటిస్తున్నాను అని ప్రకటిస్తుంది. देखिए मैं अपने उद्धारकर्ता के बारे में प्रचार कर रही हूँ। మనము యేసు పుట్టెను హల్లెలూయా, యేసు పుట్టెను హల్లెలూయా అని నాట్యాలు చేస్తాం हम కానీ कई बार ऐसे ही गीत गाते हैं, यीशु मसीह पैदा हुए हालेलुया करके। యేసు ఎందుకు పుట్టాడు क्यों प्रभु यीशु मसीह जन्म लिए? అని వీధుల్లోనికి వెళ్ళి आप जाके वीडियो में, నీ చుట్టుప్రక్కల ప్రాంతంలోనికి వెళ్ళి आपके आसपास के नगरों में ఇదిగో ఈ రక్షకుని ప్రకటించడానికి, इस परमेश्वर నీ కొరకు మరణించడానికి పుట్టి ఉన్నాడు అని సంగతిని आपके ప్రకటించాలి. लिए मरने के लिए परमेश्वर जीवित हुए करके बताना है। మరియ చేసింది ఆ ప్రకటన. मरियम ने ये बात को कहा है। కానీ చాలా సార్లు ఈ విషయాలను మనం పట్టించుకోం. कई बार इस बातों को हम नहीं जानते, మనము చాలా విషయాలు పడిపోతుంటాం. और कई सारी बातों में हम गिर जाते हैं, రమ్యమైన వాటిని చూసి అవమ పడిపోయిన రీతిగా और जैसे ही आकर्षित होने वाली बातों ఈరోజు को देख के हवा गिर गई। ఫలాల్ని చూసి పడిపోవట్లేదు కానీ మనం हम फलों को देख के नहीं गिरते, అందమైన శారీస్ చూసు, लेकिन खूबसूरत साड़ियों को देख के, అందమైన మనుషులు ఎలా తయారయ్యారు వారిలా తయారవ్వాలనో, सुंदर रीति से तैयार होने वाली स्त्रियों को देख के, ఇంక ఏవేవి కోరికలు మీకే తెలియాలి. और ऐसे कई सारी इच्छा आप जानते हैं, వాటిని చూసి పడిపోతున్నాం. और ऐसी चीजों को देख के हम ఒక गिरते సంఘం हैं। యొక్క బాధ్యతని నెరవేర్చాల్సిన మనము एक कलिसिया की जिम्मेदारी को पूरा करने वाले हम लोग చేయాల్సిన పనులు చేయట్లేదు. जो करना है वो नहीं करते, ప్రకటించాల్సిన విషయాలు जो ప్రకటించట్లేదు. प्रकट करना है उसको नहीं प्रकट करते। మూడవది तीसरी बात, పార్టిసిపేటింగ్ చర్చ్, पार्टिसिपेट करना, పాల్గొనే సంఘము, भागीदार होना, పాల్గొనే సంఘముగా ఉండాలి. भागीदार होने ఏ वाले విషయంలో कलिसिया। పాల్గొనే సంఘము? कौन सी चीज में हम भागीदार होना है? నేను రిఫరెన్సెస్ చెప్పను కానీ मैं रेफरेंसेस नहीं बता, బైబిల్లో నుంచే దోర్కస్ మీకు తెలుసు. बाइबल में दौरकस नाम की स्त्री को ఏం आप जानते చేసింది हो? తను? क्या किया था उन्होंने? తబిత तबीता, తను విధవురాలి కొరకు తనకు వచ్చిన పనితో, తనకు కొట్టడం వచ్చు, వారి వస్త్రాలు సరిగ్గా లేవు, ఆ వస్త్రాలను కుట్టి ఇదిగో ఆమె ఒకరోజు చనిపోయిందంట. చనిపోయినప్పుడు ఇదిగో మా కొరకు తబిత కుట్టిన వస్త్రాలు ఇదిగో అని వారు సాక్ష్యం ఇస్తున్నారు. तो ऐसे है कि वो अपनी कमाई से जो उसको आता उस काम से वो दूसरे लोगों को आदर करती थी। जब वो मर गई तो लोग कहने लगे देखो 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 उन्होंने सील के दिया है, ऐसे ఇదిగో మనకు करके। నచ్చిన కొత్త బట్టలు ఈ సంవత్సరం పండుగ రాగానే కొనేసుకుంటాం. हमको जो पसंद है साल का नया साल आ रहा है करके हम खरीद लेते हैं। ఇక ఇదే సంఘంలో ఒక ఆవిడకి అసలు ఏమీ లేదు. और आप ही के कलिसिया में एक स्त्री है जिसके पास कुछ भी नहीं है। తనకు కావాల్సినది ఇక ఈ సంవత్సరం నేను ఒక చీర కొనిస్తాను. आप ऐसे सोचना है कि इस साल जो अगर उसको ఈ चाहिए तो मैं నెలకి खरीद के కావలసిన दूंगा। తనకు కావలసిన అవసరతల కొరకు పాస్టర్ గారు ఇదిగో ఆమె కొరకు మీరు సహాయం నేను అనుకుంటున్నాను ఇవ్వండి అని చెప్పి సంఘంలో పాలి భాగస్థులుగా ఉండాలి. हर महीना जो उसको जरूरत है पास्टर अम्मा जी या फिर जो बड़े हैं उन लोगों के पास उनको जो चाहिए आप दे दीजिए। ऐसे करके भागीदार होना ఇదిగో है। నేను జాబ్కి వెళ్ళిపోతున్నాను, నాకు ప్రకటించడానికి కొన్నిసార్లు అవట్లేదు, నాకు కలిగిన దాంట్లో ఈ భాగము తెచ్చి ఇగో దేవుని సన్నిధిలో ఇస్తున్నాను, మీరు ప్రకటించండి. मैं ड्यूटी चली जाती हूँ, जॉब जाती हूँ, इसलिए मुझे प्रकट करने के लिए समय नहीं है, इसलिए मेरा ये जो भाग है प्रभु के दास के लिए आप इधर रखिए और आप प्रचार कीजिए। ऐसे करके బైబిల్లో చాలా మంది స్త్రీలు అలా చేశారు. बाइबल में कई सारे स्त्री ने ऐसे किए हैं। పాల్గొనే సంఘముగా ఉన్నారు. वो लोग भागीदार होने वाली कलिसिया की పాటలు जैसे పాడే గుంపు ఉంటుంది. गीत गाने वाले कॉयर रहती है। ఎప్పుడు ఆ చిన్న పిల్లలు ఇంకెవరో పాడాలే కానీ మీకు పాటలు పాడని వచ్చినా ముందుకు వచ్చి పాడరు. हमेशा छोटे बच्चे और वैसे ही गाना है, पर जो गाते हैं उन लोग नहीं आते हैं। లేకపోతే ఇక్కడ సంఘం అంతా ఊడ్చే పని ఉన్నది.
और यहाँ पे कलीसिया को साफ सफाई करने का समय ఆ रहता है। ఊడ్చే పని చేసే ఆమెకు బాగాలేదు, ఒంట్లో హాస్పిటల్లో ఉన్నది. और जो काम करती है उसका तबीयत ठीक नहीं, वो हॉस्पिटल में నువ్వు है। ఒక హయ్యర్ అఫీషియల్ నేనెందుకు చేయాలనుకుని ఉండిపోవటం కాదు. आप मैं तो इतना कमाती या फिर मेरी स्थिति ऐसी करके आप ऐसे नहीं रहना ఇదిగో है। సంఘంలో ఈ పని నాకు ఆధిక్యత అని పాల్గొనే సంఘముగా ప్రారంభించాలి. ये काम मेरे लिए है करके आप एक जिम्मेदारी की जैसे सोच के आगे సంఘంలో भागीदार ఇదొక होना है। పని నా పని అని నువ్వు భావించాలి. कलिसिया का काम मेरा काम है करके आप सोचना है। అటు రీతిగా ముందుకు రావాలి. इस रीति से आप आगे बढ़ना है। చివరిది आखिरी वाली बात, ప్రిపేరింగ్ చర్చ్ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. आप कलिसिया को प्रभु यीशु मसीह के दूसरे आगमन को तैयार करने के लिए है। ప్రభు కొరకు సిద్ధపడే సంఘముగా ఉండాలి. హల్లెలూయా. हालेलुया। परमेश्वर के लिए कलिसिया को तैयार करने वाले कलिसिया रहना है। మొదటిదేంటి? पहला क्या है? కొంచెం గట్టిగా చెప్తారా? వినబడట్లేదు అస్సలు. నాకు ఇటో తెలియదు, వినబడదు. చెప్పాలి. ప్రార్థించే సంఘము, प्रार्थना करने वाली कलिसिया। दूसरा, ప్రకటించే సంఘము, प्रकट करने वाली कलिसिया। పార్టిసిపేటింగ్ చర్చ్, అన్ని విషయములో పాల్గొనే సంఘము. చివరిది सब चीजों में भागीदार होने वाली ప్రభువు कलिसिया। కొరకు और రెండవ రాకడలో ప్రభువుగా ఏతించి పసిబాలునిగా కాదు, ఆయన పాలించేవానిగా వస్తున్నవాడు, ప్రభువుగా రూల్ చేయడానికి వస్తున్న ఆ దేవదేవుని కొరకు నీవు సిద్ధపడే సంఘము. छोटे बच्चे के समान नहीं, राज्य करने वाले परमेश्वर के लिए हम तैयार होने वाली कलिसिया बनना है। ఈ క్రీస్తుని నువ్వు ప్రకటించాలి. इस मसीह को आप प्रचार करना है। పసిబాలునిగా ఉన్న క్రీస్తుని ప్రకటించింది చాలు. క్రిస్మస్ దినాల్లో क्रिसमस दिनों में छोटा सा बालक यीशु मसीह का प्रचार करना हो गया। యేసు పుట్టెను హల్లెలూయా అని ప్రకటించింది చాలు. यीशु मसीह जन्म लिया, हल्लेलुया करके प्रचार करना हो गया। యేసుని నువ్వు నీ జీవితంలో కలిగి ఉండకపోతే నీకు కలిగే నష్టం ఏంటో తెలియపరిచే సంఘముగా మారిపో. आप ऐसे बनना है कि यीशु मसीह अगर आपके जीवन में नहीं है तो आपको क्या नुकसान होने वाला है, ऐसे प्रचार करने वाली कलिसिया बनना। నీవు అలాగ ప్రకటించాలంటే ऐसे प्रचार करना है तो ఈ ప్రకటించే సంఘము ఎలాగ సిద్ధపడాలని చెప్తాను. ये ऐसे अगर आप इच्छा रखते हो तो నీకు कैसे తెలిసిన प्रकार करना విషయమే है। ఇది కూడా. ये बात आप जानते हो, నిష్కలంకులుగా ఉండాలి. आप निष्कलंक रहना है। మచ్చైనను, कुछ भी मार्क भी, దాగైనను, दाग भी, కలంకమైనను, कलंक भी, మస్టైనను, नष्ट भी, అట్లాంటిది మరి ఏదైనను నీలో లేకుండా ఉండాలంట. ऐसे चीज आपके जीवन में कुछ भी नहीं रहना है। అల్లరితో కూడిన ఆటపాటలైనను, अब चिल्लाहट से भरा हुआ आपका जो काम सोच है, సనుగులైనను, आपके गुड़गुड़ाने करना బూతులైనను. और गलत बात बोलना। ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? ये सारी बातें मैं क्यों कह रही నువ్వు हूँ? బాగా ప్రార్థిస్తావు, आप बहुत प्रार्थना करते हो బాగా ముచ్చట్లు చెప్తావు, और बहुत बातें भी करते हो, ఎంత బాగా ప్రకటిస్తావో इतना अच्छा प्रचार करते हो। అలాగే ఈవిడ అలాంటిదండి ఇలాంటిదని ఇక్కడ కూడా ప్రకటిస్తావు. और वैसे भी वो वैसी है, वैसे ही करके भी आप बात। గాడ్ డజంట్ వాంట్ प्रभु ऐसा नहीं चाहता, అలాంటి వాళ్ళు వద్దు. परमेश्वर ऐसे नहीं चाहते। దేవునికి కావాల్సింది మచ్చైనను డాగైనను లేనివారుగా కాదు. परमेश्वर चाहते हैं कि आप నిష్కలంకులుగా ఉండేవారు. आप निष्कलंक रहे, ఇదిగో बिना నన్ను कोई నేను दाग నీ के। సన్నిధిలో నన్ను నేను సమర్పించుకుంటున్నాను. प्रभु जी मैं अपने आप को समर्पित करती ప్రతి हूँ। ఉదయము నీ ప్రార్థన అయి ఉండాలి. सुबह हर सुबह आपका ये ఇదిగో నా प्रार्थना, నోటి మాటలు, నా ప్రవర్తన, నా చూపు, నా జీవన విధానం వల్ల నిన్ను బాధ పెట్టే రీతిగా ఏ విషయంలో ఉన్నానో నన్ను సరి చేయండి అనే రీతిగా రావాలి. आप ऐसे रहना है कि प्रभु मेरे बातों से, मेरे कार्यों से आपको दुख पहुंचाने वाला नहीं बनना है। నీ प्रभु బిడ్డల నిమిత్తము ప్రార్థించేవారు. आप अपने बच्चों के निमित्त నీకు प्रार्थना తెలియకుండా వారు ఏ త్రోవల్లో పడిపోతున్నారు. आप नहीं जानते ऐसे सारे कार्यों में शायद गिर रहे होंगे। ఎత్తబడే సంఘముగా उठाने वाले कलिसिया के जैसे నిన్ను నీవు సమర్పించుకో. अपने आप को तैयार करना है। ప్రిపేరింగ్ చర్చ్ అన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని మత్తయి రచి- బుద్ధి కలిగిన స్త్రీలు, బుద్ధి లేని స్త్రీలు కూడా ఉన్నారు. मत्ती रचित सुसमाचार 24 अध्याय में बुद्धिमान स्त्री भी है और निर्बुद्धि भी वाली भी है। వారు వీరు కలిసే ఉన్నారు. दोनों साथ में ही है, కలిసే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. साथ में ही इधर ही है, ఇక్కడే ఉన్నారు. इधर ही है। ఉన్నారా? है क्या? ఉన్నారా? है, दोनों है। దోనో హే. హ? ఇద్దరు ఉన్నారా? మెలకువ కలిగి ఉన్నారంట ఈ ఐదుగురు. దేవుని రాకడ వచ్చినప్పుడు వీళ్ళేమో
कुछ लोग 5 लोग तो जागते हुए हैं और 5 लोग बाकी के परमेश्वर के आने के समय तक వారికి కావాల్సిన నూనె, వారికి కావాల్సిన అన్ని ముందుగానే సిద్ధం చేసుకుని ఉన్నారు ఒక గుంపు. और एक ग्रुप है कि जो कुछ भी परमेश्वर के आने के लिए तैयार चाहिए तैयारी के साथ खड़े हैं कि एक ग्रुप. ఇంకో గుంపు ఏమో एक दूसरा ग्रुप है పక్కనే కదా కొట్టి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అనుకున్నారు. बाजू में ही है ना दुकान, अगर चाहिए तो लेके आएंगे ऐसे करके सोचे నిత్యము हैं. ప్రార్థననే నూనెను వేస్తూ దేవుని సన్నిధిలో వ్యాజ్యం ఆడుతూ దేవుని సన్నిధిలో ఉన్నది ఒక గుంపు. हमेशा प्रार्थना नाम की तेल से भर के रहने वाली एक ग्रुप है. तो మరొక గుంపు మన చర్చే కదా. दूसरा ग्रुप ऐसा है कि अपना चर्च ही है ना, మన చర్చిలో ప్రార్థన ఏ టైంకి వెళ్ళినా ఉంటది. अपना चर्च ही है ना, कभी भी जाएंगे तो भी चलेगा. 1 గంటకి వెళ్ళినా పర్వాలేదు, 1 बजे जाएंगे तो भी चलेगा, 12:30 2కి వెళ్ళినా పర్వాలేదు, 2 बजे जाएंगे तो भी चलेगा. మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు పాస్టర్ గారు ఉంటారు. हम लोग को जब भी जाना है तब जा सकते हैं. पास्टर जी और पास्टर अम्मा जी तो रहते हैं. అలా అనుకుని ఉండిపోయిందంట ఒక గుంపు. ऐसे सोच के रह गई నిర్లక్ష్య है, వైఖరితో ఉండిపోయింది ఒక గుంపు. निर्लक्ष्य करके रह गई దేవుని है. రాకడ కొరకు సిద్ధపడి ఉండాల్సిన గుంపు जो द ग्रुप जो परमेश्वर के आगमन के लिए तैयार रहना है నిర్లక్ష్యముతో, वो निर्लक्ष्य के साथ మస్టుతో, బద్ధకంతో, और पूरे बहान कमजोरी के साथ, कामचोर जैसे, కలంకము చేత और पूरा कलंक के साथ. నువ్వు ఈ ప్రార్థన సమయంకి రాకుండా ఇంట్లో ఉండగానే ఒక్కసారి టీవీ ఆన్ చేయి. और जब आप घर पे रहते हो प्रार्थना का समय छोड़ के एक बार टीवी चालू करो. టీవీ రాగానే మంచి వార్త రాదు. और टीवी चालू करते ही अच्छी वार्ता नहीं आती है. శుభవార్త ఛానల్, ఆరాధన ఛానల్ పెట్టరు అక్కడ కూడా. शुभ वार्ता और आराधना चैनल नहीं आती है. ఏం పెడతారో మీ హిందీ ఛానల్ నాకు తెలియదు. हिंदी चैनल में क्या रखते हैं, कुछ ना कुछ सीरियल लग जाता है, సీరియల్స్ పెడతాం. सीरियल्स ఏమైతుంది, लगा देते हैं. ఆ అత్త ఇలాగా ఈ అత్త ఇలాగా, ఆ కోడలు ఇలాగా ఈ కోడలు ఇలాగా. उसमें क्या हो रहा है, ये सास ऐसी वो बहू ऐसी करके. ఏం చేయాల్సింది సంఘం ఏం చేస్తుంది? क्या करना है कलीसिया और क्या कर रही है, ఒకసారి ఆలోచిద్దామా. एक बार आप सोचिए. నువ్వు దేవుని రాకడకు సిద్ధపడి ఉండాల్సిన సంఘముగా, परमेश्वर की दूसरे आगमन के लिए तैयार होने वाली कलीसिया. మరియ యేసు పుట్టుక గురించి ప్రకటిస్తుంటే मरियम जो है प्रभु यीशु मसीह के जन्म के लिए प्रचार कर रही है, तो నేటి సంఘముగా నువ్వు బాధ్యత వహించాల్సిన ఆయన రెండవ రాకడ నిమిత్తం ప్రకటించే సంఘము तो आप जिम्मेदारी लेके परमेश्वर के दूसरे आगमन को प्रचार करने वाली कलीसिया होना है. ఎత్తబడే గుంపులో మేము ఉండాలి, మాతో పాటు ఆ మనుషులందరి రక్షణ పొంది ఉండాలని ప్రార్థించే సంఘముగా ఉండాలి. जब प्रभु यीशु मसीह आएंगे तो उनके साथ मैं और मेरे साथ सारे लोग भी रहना करके प्रार्थना करने वाली कलीसिया. ఏ బలహీనత బట్టి వారు వెనక్కుండిపోయారో వారు తెలుసుకోవాలని దర్శించి వారిని ముందుకు పాల్గొనే సంఘముగా ఉండాలి. जो गलत में गिर गए उस बात को जान के आगे खींच के लेने वाली कलीसिया बनना है. కలిసి ఒకరినొకరు సిద్ధపరచుకుందాం. आगे आसपास सामने हम सब मिलके एक दूसरे को मदद करते हुए आगे बढ़ेंगे. కళ్ళు మూసుకుందాం, आइए हम प्रार्थना करेंगे. ఒకరు ఎవరైనా ఒకరు పాస్టర్ గారు లీడ్ చేస్తుండగా ఒకరు ప్రార్థనలోకి నడిపించండి. आप में से कोई एक जन प्रभु यीशु मसीह, ఇది నాన్న మాట్లాడిన మాటలను బట్టి आज परमेश्वर ने जो बातें हमसे कही है उन बातों को सोचते हुए నిజమే सच में ఈ రోజు నాతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. परमेश्वर ने मुझसे आज बात किया ఈ है. విషయాల్లో నేను సరిగ్గా లేను, इन विषयों में मैं सही नहीं हूँ. సంఘములో నేను పాల్గొవాల్సిన విషయంలో పాల్గొనటం లేదు, कलीसिया में जो विषयों में मुझे रहना है उसमें नहीं रह पाई हूँ. ప్రార్థించవలసిన విషయాలు ప్రార్థించడం లేదు, जो प्रार्थना मुझे करना है वो मैं नहीं कर पाई हूँ. ప్రకటించాల్సిందిగా నేను ప్రకటించడం మానేశాను. जो प्रचार मुझे करना है उसको मैंने छोड़ दिया है. నాకు నచ్చిన రీతిగా ఉండి నేను ప్రభు సన్నిధిలో ఎలాగ నేను ఉండగలను? मुझे जो पसंद है मेरी अपनी इच्छा के अनुसार मैं जीऊंगा तो मैं परमेश्वर के समीप कैसे रहूंगी. ఒక్కసారి దేవుడి దినాన్ని నీతో మాట్లాడినట్టు ఆ విషయములను ఒక్కసారి స్మరించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. एक बार अगर परमेश्वर आपसे बात किए तो उन सारे विषयों को याद करते हुए परमेश्वर के सामने हम कहेंगे. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు ఇక్కడ. यहाँ पे कौन बड़ा है कौन छोटा है करके नहीं. ప్రార్థించు ఈ రోజు నుంచి. आज से प्रार्थना మన कीजिए. నోర్లు తెరుద్దామా? हम अपने जबानों को खोलेंगे. ఉన్న స్థలంలో నిలబడి आइए हम अपने स्थानों पर खड़े होके ఇదిగో మనం రెండు చేతులు పైకెత్తి हम अपने दोनों हाथों को ऊपर उठा के ఇదిగో మా రెండు చేతులు పైకెత్తి నీకు हम సమర్పించుకుంటున్నాం. अपने दोनों हाथों को उठा के प्रभु
मैं अपने आप को సహాయం समर्पित చేయండి. करती हूँ, सहायता మాకు कीजिए, సహాయం చేయండి అయ్యా. मुझे सहायता कीजिए प्रभु। ఇదిగో పలానా విషయంలో ఇంకా నాకు లోపాలు ఉన్నాయి, प्रभु जी कुछ विषयों में मुझ में कमी है, నాకు సహాయం చేయండి. मुझे आप मदद कीजिए। ఇదిగో నన్ను నేను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను, प्रभु जी मैं अपने आप को बदलना चाहती हूँ, నాకు సహాయం చేయవా. मुझे आप बदलिए। ఇదిగో సంఘముగా పిలువబడుచున్న స్త్రీ సమూహమా, संगम कलिसिया नाम के पुकारी गई हर एक स्त्री, అయ్యా నన్ను మార్చండి. प्रभु मुझे बदलिए, प्रभु मुझे बदलिए करके हम समर्पित करेंगे परमेश्वर के सामने, अपने आप को